ప్రాముఖ్యమైన సమయంలో కూడి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో మనం సజీవులుగా ఉండడానికి మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. మరి స్తుతించటమే మన జీవిత పరమావధి, స్తుతించటే మన భాగ్యం. స్తుతించుట దేవుడు మనకిచ్చిన గొప్ప యోగ్యత, అవకాశం. బ్రతుకున్న వాళ్ళే కదా నిన్ను స్తుతిస్తారు అని చెప్తున్నాడు కదా. ఎవరండి? బ్రతికి ఉన్నవాళ్లే కదా. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి, మనం ఇక్కడ బ్రతికే ఉన్నాం. దేవుడు ఇంకా మనల్ని మరణానికి అప్పగించలేదు. మన శరీరం మనతోనే ఉంది, ఇంకా మట్టి పాలు కాలేదు. అంటే ఒక దినానికి అవుతుందా లేదా? చెప్పండి, అవుతుందా లేదా? అవుతుంది. మట్టి అవుతుంది ఖచ్చితంగా. నువ్వు మన్నే గనక ఏమవుతావు? తిరిగి మన్నైపోతావు. మన్నే కాబట్టి. అందుకే మన్నుకు మన మీద అపేక్ష ఎక్కువ. తెలుసా మీకు? మానవునికి మట్టికి చాలా అవినాభావ సంబంధం ఉంది. చిన్నప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, చిన్నప్పుడు మీరు ఏదో ఒక సమయంలో మీరు మట్టి తినే ఉంటారు, అవునా కాదా? చిన్నపిల్లలు చూడండి, మీరు వాళ్ళకి ఎంత క్యాడ్బరీ చాక్లెట్ ఏది కొనిచ్చినా వాడు అక్కడికే పోతాడు. ఎక్కడికి? మట్టి దగ్గరికే వెళ్తాడు. మట్టికి నిజమే అపేక్ష ఎక్కువని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక ప్రశ్న నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ ప్రశ్నకు నాకు జవాబు చెప్పండి. మనం బ్రతుకున్నప్పుడు మన గురించి గొప్పగా చెప్పుకోవాలి అని ఇష్టపడతావు. అందరికీ మంచి పేరు తెచ్చుకోవాలి, కీర్తి తెచ్చుకోవాలి, ఘనంగా జీవించాలి అని మనందరికి ఆశ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మొత్తానికి ఒక దినానికి మనం ఉండం కదా, మనం దాటి వెళ్తాం. ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాల్సిందే కదా, అవును కదా? ఈ లోకాన్ని మనం విడిచిపెట్టాలి. అయితే మనం లేనప్పుడు మన గురించి ఏం చెప్పుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మనం భూమి మీద దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం జీవించి మన యాత్రను ముగించిన తరువాత ఏం చెప్పాలనుకుంటున్నారు? మనం ఒక కోరిక, మనం ఉన్నా లేకపోయినా మన గురించి ఎలా చెప్పుకోవాలి? బాగా చెప్పుకోవాలని కదా. అయితే ఒక అలవాటైంది, మరి ముఖ్యంగా క్రైస్తవులకి. ఆ వాక్యం యొక్క అర్థం తెలియక చనిపోయిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇలాగే రాస్తారు, మంచి పోరాటము పోరాడి తిని. ఏం పోరాడారో వాళ్ళకి తెలుసు, చచ్చిపోయిన వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి తెలుసు, చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు. కానీ అలవాటు అయిపోయింది. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును. అసలు విచిత్రం ఏంటంటే, ఇంకో దాని దాని పక్కన విశ్వాసమును కాపాడుకుంటుని. నిజమే, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును తుదముట్టించాను అని మనం ఈ వాక్యాలు రాస్తారు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మనం ఆ వాక్యాలు రాసినంత మాత్రాన అతను మంచి పోరాటం ఏం పోరాడలేదు. అతను జీవించిన జీవితం ఎలాంటిదో బహుశా దేవుని కనులకు మరుగైంది ఏదీ లేదేమో. ఆలోచించండి. అయితే ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తాను, మనం ఏ స్పిరిచువల్ లెగసీ, మన జీవితంలో మనం ఉన్నా లేకపోయినా మన అడుగులు అలాగే ఉండడానికి ప్రభు మన జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. క్రైస్తవుడికి మరణం లేదు. క్రైస్తవుడు యాత్ర శరీరంగా లేడేమో, కానీ ఆ వ్యక్తి జీవితం మాట్లాడుతూనే ఉంది. మీకు తెలుసా, క్రైస్తవుడికి మరణము లేనే లేదు. ఏ దినమైతే మనం క్రైస్తవులు అయ్యామో, ఏ దినమైతే విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నామో, ఏ దినమైతే క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తున్నామో, క్రైస్తవుడికి మరణం లేదు, లేనే లేదు. మరణం అనేది లేదు. అందుకే హెబ్రీ విశ్వాస వీరుల పట్టికలో 11వ అధ్యాయంలో వారందరూ విశ్వాస వీరులే, మనలాగే. విశ్వాసాన్ని బట్టి వారు వారి జీవితాన్ని సుస్థిరం చేసుకున్నారు. అందుకే అతడు మృతి నొందియు ఆ విశ్వాసమును బట్టి అతడు మాట్లాడుచున్నాడు అంట. మృతి నొంది మాట్లాడతారు ఎవరైనా? అవును, జీవితం మాట్లాడుతుంది, క్రియలు మాట్లాడతాయి, మన అడుగులు మాట్లాడతాయి. ఈ ప్రాముఖ్యమైన సంగతి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అపోస్తలుడైన పౌలు తన దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు ఒక వ్యక్తి. అతడు ఒకానప్పుడు నిజ దేవుని ఎరగని వాడు, ఒకానప్పుడు భయంకరమైన విగ్రహాల వెంట ఉన్నవాడు, విగ్రహారాధికుడుగా ఉన్న ఒక వ్యక్తిని గురించి రాస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తిలాగా మీరు జీవించండి అని చెప్తాడు. ఆ వ్యక్తిలాగా ఎందుకు బ్రతకూడదని బైబిల్ గ్రంథంలో అనేక మంది జీవితాలను
దేవుడు మన ముందు ఎందుకు ఉంచాడంటే వారి జీవితాలు మనకు ఒక పాఠం, వారి జీవితాలు మనకు ఒక స్ఫూర్తి, వారి అడుగులు మన ముందు ఉన్నాయి. ఎందుకో తెలుసా? వారిలాగా బ్రతకాలి, వారిలాగా జీవించాలి. అలా జీవించడం వారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? అలా నడిచినప్పుడు వారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? వారు తీసుకున్న తీర్మానం, వారు తీసుకున్న ఆ యొక్క నిర్ణయం వారికి సాధ్యమైనప్పుడు మనకెందుకు సాధ్యం కాదు? పౌలు గారు రాస్తున్నాడు. అతని గురించి నిజంగా ఈ దినాన నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మూడు చోట్ల, కొత్త నిబంధనలో మూడు చోట్ల పౌలు గారు అతని గురించి రాశాడు. కానీ అతని గురించి ఎంత గొప్ప సన్నివేశాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయంటే నేటి దినాన అతని జీవితం మన ముందు ఉంది. పౌలు గారు ఉంచాడు. పౌలు గారు ఆ వ్యక్తిని గురించి రాశాడు, ఆ వ్యక్తి జీవితాన్ని మన ముందు ఉంచాడంటే పౌలు గారి ద్వారా ప్రశంసించబడ్డం అంటే మాటలు అంటారా? నిజమే. ఆ వ్యక్తి జీవితంలో మన ముందు అద్భుతమైన ఆధ్యాత్మిక అడుగులు ఉంచి వెళ్ళాడు. బైబిల్ గ్రంథం రాయబడింది, పేతురు భక్తుడు రాస్తాడు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి తన అడుగు జాడల్లో మీరు నడుచున్నట్లుగా మీ ఎదుట తన అడుగులు ఉంచి వెళ్ళాడు అని. అంటే మన ఎదుట అడుగులు ఉన్నాయి, క్రీస్తు అడుగులు ఉన్నాయి. అయితే ఆ అడుగులు ఉంచడానికి ఆయన మన కోసం బాధపడ్డాడు. ఆయన ఈ సమయమందు క్రైస్తవ జీవితంలో ఒక మాట, బాధలు మన జీవితంలో విడదీయని సంబంధం. బాధలు మనకి, దేవుని నమ్ముకుంటే మనకి బాధలేమి రావు కాదు. దేవుని నమ్ముకుంటే అన్ని సుఖాలే అని కాదు. అవును, పౌలు గారు అంటాడు, క్రీస్తులో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా శ్రమలు పొందుతారు, హింస పొందుతారు అని ఉంది. ఈ దినాన ఈ వాక్య భాగంలో ఆ వ్యక్తి ఎవరో కాదు, ఎపఫ్రా. అందరూ ఒకసారి చెప్పండి, ఎవరండి ఆయన? ఎపఫ్రా. ఒకసారి పెద్దగా, ఎపఫ్రా. కింద ఒక మాట రాశాను, అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో, అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. ఎపఫ్రా. ఎపఫ్రా గురించి పౌలు గారు రాస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మూడు వాక్య భాగాల్లో మనకు కనిపిస్తాడు. అయితే అతని గురించి దాదాపు 5 రెఫరెన్స్లు ఉన్నాయి. అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది జీవితాలను ఎందుకు మన ముందు ఉంచాడంటే వారి లాగా మన జీవితం ఉండాలి, మాదిరి మనకి. మొత్తానికి క్రీస్తు యేసే మనకు మాదిరి కదా. పౌలు గారు అదే అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఇప్పుడు పౌలు గారు ఇదిగో ఎపఫ్రాను మన ముందు ఉంచుతున్నాడు. ఎపఫ్రా అతడు మీ ముందున్నాడు. ఎందుకంటే అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. అతనిలాగా జీవించడానికి ఒక అవకాశం ఉంది. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే నీవున్న ఈ సంఘంలో, నీవుంటున్న నీ ఇంటిలో ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా, దేవుని బిడ్డగా, యోగ్యుడిగా మనందరం ఈ వాక్యం విన్న తర్వాత ఒక నిర్ణయం రావాలి. ఏంటంటే మనందరం ఎపఫ్రాలు కావాలి. ఈ దినాన దేవునికి ఎపఫ్రాలు కావాలి. ఎపఫ్రాలాగా ఉండాలంటే అసలు ఆయన ఎవరో అర్థం కావాలి కదా. ఎపఫ్రాలాగా జీవించాలంటే ఆయన ఏం చేశాడు, అసలు ఆయన ఎవరో, ఆయన చరిత్ర ఏంటి, పౌలు గారు ఎందుకు ఆయన అంత ప్రశంసించాడు, బైబిల్ గ్రంథంలో దేవుడు అతని గురించి రాయడానికి ఎందుకు ఇష్టపడ్డాడంటే, ఒక మాట, బైబిల్ గ్రంథంలో పెద్ద పెద్ద వ్యక్తులు మనకు తెలుసు, కానీ అదే సమయంలో దేవుడు తన కొరకు చిన్న చిన్న వ్యక్తుల గురించి కూడా రాయించాడు. ఎందుకంటే దేవుడు ఎవరిని మర్చిపోడు తెలుసా. దేవుడు ఎవరిని మర్చిపోడు, ఆయనకి అన్ని జ్ఞాపకాలు. ఈ దినాన ఎపఫ్రా జీవితాన్ని గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. బహుశా చాలా మందికి ఆ పేరు చదివి ఉంటారు, కానీ ఎపఫ్రా మనం బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు చదువుకుంటూ వెళ్తాం. కానీ ఈ దినాన ఎపఫ్రా మీద మనం స్పాట్ లైట్ వేయాలి. ఇప్పుడు ఎపఫ్రా ఏం నేర్పిస్తున్నాడు, పౌలు గారు ఏం రాశాడు అతని గురించి, అతడు ఎవరు అనే మాటలు ఈ దినాన కొన్ని శ్రేష్టమైన విషయాలు మనం చక్కగా నేర్చుకుందాం. ఎపఫ్రాలు దేవుడు మన జీవితంలో ఆశిస్తున్నాడు కాబట్టి ఎపఫ్రాలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి, అభ్యాసం చేయాలి. ఖచ్చితంగా ఎపఫ్రాల్లాగా ఉండి తీరాలి. అప్పుడే మన జీవితంలో మన గురించి మాట్లాడుకోవడానికి కొంచెం అయినా ఉంచుతామంటాను నేను. లీడింగ్ ఏ స్పిరిచువల్ లెగసీ. అవును, మన జీవితంలో ఆధ్యాత్మిక అడుగులు ఉంచి వెళ్తాం. దేవుడు కోరుకున్న జీవితం మన జీవితంలో అదే కదా. రండి, ఈయన మనకి ఎక్కడ కనిపిస్తాడంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఎపఫ్రా గురించి మూడు సందర్భాలు ముందుగా అవి రాసుకున్నాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయం
కొలసి పత్రిక, ఫిలిప్పీల తర్వాత కొలసి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు చదువుతున్నాను. మొదటి సందర్భంలో మనకి ఇక్కడ కనిపిస్తాడు. 7-8 వచనాలు. ఎపఫ్రా అను మా ప్రియుడైన, చూడండి అతని గురించి రాస్తున్నాడు పౌలు గారు. కొలసి సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన. ఎపఫ్రా అను ఎవరంటే అయినా పౌలు గారికి ఏమవుతాడు? ప్రియుడు. అందరు చెప్పండి, ఏమవ్వాలి? బిలౌడ్, ప్రియుడు ఇతడు. అంటే పౌలు గారి యొక్క మనసును చూరుకున్నవాడు, పౌలు గారు ప్రేమకు నోచుకున్నవాడు, పౌలు గారి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. చూడండి ఏమంటున్నాడు, మా ప్రియుడు. ప్రియంగా జీవించేవాడు. పౌలు గారికి ఎప్పుడు ప్రియుడయ్యాడో తెలుసా? అంటే పౌలు గారికి ప్రియుడవడానికి ముందుగా పౌలు గారు ఎందుకు ఈ ఎపఫ్రాని ఇంతగా ఇష్టపడ్డాడంటే, ఒక మాట, పౌలు గారికి ఎపఫ్రా ప్రియుడయ్యాడు అంటే నేనంటాను ఈ ఎపఫ్రా దేవునికి ప్రియుడిగా ఉన్నాడు అనమాట. దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఇష్టడుగా ఉన్న ఎపఫ్రా ఈ యొక్క పౌలు గారికి ప్రియుడయ్యాడు. గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియుడైన, చూడండి, మా ప్రియుడైన, ఇంకొక మాట చెప్పాడు, తోడి దాసుని వలన. అంటే పౌలు గారు దేవుని దాసుడు అన్నాడు. ఇక్కడ తోడి దాసుడు అంటే ఏంటి? నాతో పాటు దేవునికి దాసుడుగా ఉన్నవాడని అర్థం. 2 మాటలు వచ్చాయి ఇప్పుడు. ఎపఫ్రా ప్రియుడు అని చెప్పాడు, తోడి దాసుడు అని చెప్పాడు. దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటారు అన్నాడు. గమనించండి, మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు అంటే ఈ యొక్క కొలసి సంఘములో ఉన్న వారికి దేవుని గురించిన సంగతులు ఎవరు నేర్పారు? ఎపఫ్రా నేర్పాడు. అంటే ఎపఫ్రా కొలసి సంఘానికి దేవుని సంగతులు నేర్పిన వాడు అని అర్థం. గమనించారా? గమనించండి, ఇక్కడ మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు, అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. ఆహా, ఎంత మంచి మాట, ఎంత మంచి మాట చెప్తున్నాడు. నమ్మకమైన వాడు, క్రీస్తు పరిచారకుడు. ఇక్కడ మనం లేనప్పుడు మన గురించి చెప్పొద్దా? మనం నమ్మకమైన వారమని, దేవునికి క్రీస్తుకు పరిచారకులమని, అనేకులకు ప్రియులుగా ఉన్నామని, దేవునికి దాసులుగా మన జీవితాన్ని కొనసాగించామని పౌలు గారు ఎపఫ్రా గురించి మాట్లాడుతున్న ఈ మాటలు మనలో కొన్నైనా ఉన్నాయా? ఆలోచించండి, ఎంత మంచి మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎపఫ్రా అను మా ప్రియుడు, తోడి దాసుడు, ఈ సంగతులను నేర్చుకుంటారే. చూసారా? స్పిరిచువల్, ఇక్కడ టీచర్ వాళ్ళకి, ఆయన ఆధ్యాత్మిక విషయాలు బోధించాడు ఆ సంఘంలో ఉన్న వారికి. ఇక్కడ అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని అన్నాడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు అన్నాడు. ఆ ముందు చూడండి ఏంటంట, క్రీస్తు పరిచారకుడు, ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. మీ ప్రేమను, ఓ కొలసీలారా, మీ ప్రేమ ఎంత మంచిదో, మీ ప్రేమను గురించి మాకు తెలిపాడు, మీ దగ్గర నుంచి వచ్చాడు కదా. ఇప్పుడు ఈ యొక్క ఎపఫ్రా ఎవరు అంటే ఈ సంఘములో వాడు. ఇంకొక మాట చదువుదాం జాగ్రత్తగా, మనం అది చదివితే మనకు అర్థమవుతుంది. ఈ కొలసి పత్రిక 4వ అధ్యాయం 2వ సందర్భం, మొదటి సందర్భం అక్కడ, ఇక 2వ సందర్భంలో అదే కొలసి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు చదువుతున్నాను జాగ్రత్తగా గమనించండి. 12-13 వచనాలు. మీలో ఒకడును, అండర్లైన్, మీలో ఒకడు అంటే ఈ ఎపఫ్రా కొలసి సంఘస్థులలో ఒకడనమాట. అంటే మన సంఘంలో ఒకళ్ళలాగా. అర్థమైందా? ఇప్పుడు ఎపఫ్రా ఎవరు? మీలో ఒకడు అంటే ఏ సంఘస్థుడు? ఇప్పుడు ఇతను కొలసి సంఘస్థుడు. మీలో ఒకడు స్పష్టం చేసేసాడు, జాగ్రత్త వినండి. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడు అన్నాడు. క్రీస్తు యేసు దాసుడు, మంచి మాట. ఎన్ని పదాలు ఉపయోగించాడు చూడండి పౌలు గారు ఎపఫ్రాను గురించి చెప్పడానికి. మీలో ఒకడే, కానీ క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు, మీకు వందనాలు చెప్తున్నాడు అని చెప్తూ అన్నాడు, మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గుర్చిన సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అంట. ఏంటంట? ప్రార్థనలో పోరాడుచున్నాడు. మీరు ఎవరి గురించి అన్ని మాట విన్నారా? అసలు ప్రార్థనలో పోరాటం. మనం రకరకాల పోరాటాలు తెలుసు, మనకి రకరకాల యుద్ధాలు తెలుసు. దేనికోసమో పోరాడతావు. ఎప్పుడైనా
ప్రార్థనలో పోరాడే వ్యక్తి తెలుసా మీకు? ఇదిగో ఎఫెఫ్రా ప్రార్థనలో పోరాడాడు. ఎవరి కోసమో తెలుసా? తన కోసం కాదు, తన వ్యక్తిగత అవసరాల కోసం కాదు, లేదా తన కుటుంబం కొరకు కాదు, తన భవిష్యత్తు కొరకు కాదు, తన సంఘము కొరకు, తన సంఘములో ఉన్న తన సభ్యుల కొరకు, తన సంఘములో ఉన్న సహోదరుల కొరకు, క్రీస్తునందు విమోచించబడిన సంఘములో సభ్యులు ఉన్నారే వారి కోసం ప్రార్థనలో పోరాటం. ఇక్కడ ఆసక్తి కలిగించే విషయం ఏంటంటే, మనకి ప్రార్థనలో పౌలు గారు ఈ మాట వాడాడు. అతడు సంఘస్థుల గురించి ఎందుకంట ఆయన ప్రార్థనలో పోరాటం అంటే ఎవరితో పోరాటం? ప్రార్థనలో ఎవరితో పోరాడతాం మనం? పెద్ద చెప్పండి, దేవునితోనే కదా. మీరు ఎప్పుడైనా పోరాడారా? మీరు పోరాడుంటారు ఖచ్చితంగా. మనందరం పోరాడతాం. ప్రభువా చేస్తావా చేయవా, నాకు ఇల్లు ఇస్తావా ఇవ్వా, లోన్ ఇస్తావా ఇవ్వా, ఉద్యోగం ఇస్తావా ఇవ్వా, లేకపోతే ఇంకేదో చేస్తావా చేయవా, ఇట్లాంటి పోరాటాలు చేస్తావు. కానీ ఎప్పుడైనా మనం నీది కాని దాని కోసం ఇతరుల క్షేమమును కోరి, బహుశా నీ శత్రువు అయినా కావచ్చు, కానీ నీ శత్రువు నిన్ను ద్వేషిస్తున్నప్పుడు, నీ శత్రువు నీ మీద నేరాలు మోపుతున్నప్పుడు, వారి క్షేమం కొరకు, వారి రక్షణ కొరకు, వారి కుటుంబం వృద్ధి కొరకు, వారు దేవుని తెలుసుకోవడనట్లుగా ఎప్పుడైనా వారి కోసం ప్రార్థనలో పోరాడావా? ఆ పోరాటం మనకి అలవాట్లేదు. అందుకే అలవాటు లేని భక్తి మనం ఏం చేస్తాం చెప్పండి? భక్తి జీవితంలో ఇంతకాలం ఎదిగి కూడా మన జీవితంలో నేర్చుకోకపోతే, దేవుడు చూడండి ఎన్ని చక్కని విషయాలు. అతడు ప్రార్థనలో మీకోసం పోరాడుతున్నాడు. పౌలు గారు చూడండి తేల్చి చెప్పాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు చూడండి, ఆ సంఘం అంట, ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలో చెప్తున్నాడు. మీరు సంపూర్ణులుగా ఉండాలి. అండర్లైన్ 1. ఆ సంఘస్థులు ఎలా ఉండాలని కోరుకున్నాడు చూడండి. మీరు సంపూర్ణులను 1, దానిపైన అండర్లైన్ 1. ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై. నెంబర్ 2, మొత్తం ఒకటే. మొట్టమొదటిగా ఆ సంఘస్థులు ఎలా ఉండాలని కోరుకున్నాడు? సంపూర్ణులుగా ఉండాలి. 2, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై. నెంబర్ 2. ఇక 3వది నిలకడగా. నిలకడగా ఉండాలి. 3 విషయాలు చెప్పాడు. తన సంఘము కోసం ప్రార్థన చేస్తున్నాడు ఎఫెఫ్రా. తన సంఘము యొక్క క్షేమమును కోరాడు ఎఫెఫ్రా. 1, ఆ సంఘస్థులు ఎలా ఉండాలంట? సంపూర్ణులు. తర్వాత చూడండి, చూసి చెప్పండి. 2వది ఎలా ఉండాలి? ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై. 3వది నిలకడ. ఈ 3 ఆ సంఘములో ఉండాలని ఆ సంఘము కొరకంట ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాడేవాడు అంటే ప్రార్థనలో ఎంత ఎత్తుకెదిగాడు ఆలోచించండి. ఇతడు ప్రార్థన చిన్న చిన్న ప్రార్థనలు కాదు, స్వార్థ ప్రార్థనలు కాదు, తను వ్యక్తిగత అవసరాల కొరకు కాదు, శారీరక అవసరాల కొరకే ప్రార్థన అనుకుంటావు మనం. ప్రభువా నా అవసరాలన్నీ తెలుసు, పొద్దుగూకులు అవసరాలు ఎప్పుడో దాటేశాడు ఎఫెఫ్రా. అవసరాల ప్రార్థన, శారీరక అవసరాలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక జీవితం వైపు ప్రయాణం చేశాడు ఎఫెఫ్రా. ఆలోచించండి, సంఘము కొరకు ఇతనికి భారం ఉంది. సంఘములో అందరూ క్షేమమై ఉండాలని, సంఘములో అందరూ దేవుని చిత్తాన్ని ఎరిగిన వారై ఉండాలని, సంఘము సంపూర్ణ స్థితిలో ఉండాలని, దేవుని చిత్తమును గురించి వారు నిశ్చయత కలిగి నిలకడగా ఉండాలని వారి కోసం ఎఫెఫ్రా ప్రార్థన చేస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ కింద కూడా ఇంకొక మాట ఉంది. ఆ కొనసాగింపులో ఇతడు 11వ వచనం, మీ కొరకును, తర్వాత లవదియ వారి కొరకును, హియోరా పొలివారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని అతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. ఎవరెవరి కోసం అంట? మీ కొరకు, కొలసి సంఘం కొరకు, ఇవన్నీ సంఘాలే. లవదికియా వారి కొరకు, లవదిక సంఘం కొరకు, తర్వాత హియోరా పొలివారి కొరకు, వారి కూడా సంఘం, అది కూడా బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎలా ప్రయాసపడుతున్నాడంట? బహు ప్రయాసపడుతున్నాడు. ఎవరెవరి కోసం? కొలసి సంఘం కోసం, లవదిక సంఘం కోసం, హియోరా పొలివారి కోసం. నోరు తిరగట్లేదా? తిరగాలి వారి. నోరు తిరగకపోతే ఎలాగా? ఆ హియోరా పొలివారి అది కూడా చదవకపోతే ఎలా చెప్పండి? అసలు ఎఫెఫ్రా అంటేనే చాలా మంది పలకట్లా. ఆ మాటలు పలకాలి. అతడు చూడండి ప్రార్థన చేస్తున్నాడు. ఇది అతని గురించి చెప్పిన 2వ సందర్భం. చివరిగా
ఇతని గురించి ఇంకొక సందర్భంలో కూడా పౌలు గారు రాస్తాడు. ఫిలెమోను పత్రికలో, ఫిలెమోను పత్రిక ఒకే ఒక్క అధ్యాయం ఉంటుంది. ఫిలెమోను పత్రిక 23వ వచనం, క్రీస్తు నాతో పాటు, అక్కడ చూడండి, క్రీస్తు యేసునందు నాతోటి ఖైదీ. ఆహా, అయిపోయాడు, జైల్లోకి వెళ్ళిపోయాడు. ఏమండి చూసారా, ఖైదీ అయిపోయాడు, జైల్లోకి వెళ్ళాడు. ఎవరితో పాటు? పౌలుతో పాటు. ఖైదీ ముగింపులో ఖైదీ అయిపోయాడు అతను. నిజమే, చెరసాల్లోకి వెళ్ళాడు. ఇక్కడ నేను ఈ దినాన ఈ యొక్క వాక్య భాగంలో ఎపఫ్రా గురించి కొన్ని శ్రేష్టమైన విషయాలు మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా ఈ సత్యాన్ని అర్థం చేసుకోండి. ఇప్పటిదాకా బహుశా మీకేం అర్థం కాలేదేమో ఈ చదివిన మాటలు. ఇక్కడ నుండి జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అర్థమవుతుంది మీకు. బైబిల్ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు మనం ఎన్నెన్నో ఉన్నాయి. ఎపఫ్రా చాలా మందికి తెలియదు కదా. అవును, ఆయన్ని తెలియకుండాగే దేవుడు ఆయన గురించి తెలుసుకోమని మన కొరకు బైబిల్ గ్రంథంలో ఇన్ని విషయాలు రాస్తాయి. ఆయన గురించి తెలుసుకోకుండా ఉంటే ఎలా చెప్పండి? ఇక మనం వాక్య భాగంలోకి వెళదాం, జాగ్రత్తగా వినండి. ఎపఫ్రా, ముందు ఆ పేరు అర్థం రాసుకోండి. ఎపఫ్రా అనగా అర్థం సుందరమైన వాడు అని అర్థం. ఎపఫ్రా అనగా అర్థం సుందరమైన వాడు, అందమైన వాడు. ఎపఫ్రా అనగా అర్థం సుందరమైన వాడు, అందమైన వాడు అని అర్థం. నిజమే, ఆయన పేరుకు తగినట్టుగా ఎపఫ్రా అందమైన వాడే. నిజమే, పౌలు గారు అన్నాడే, ప్రియుడు, మా ప్రియుడైన ఎపఫ్రా. నిజమైన పేరుకు తగినట్లుగా అతడు అందమైన వాడే. లవ్లీ మ్యాన్, అందమైన వాడు. తన జీవితం ఈ దినాన మనం ఆకర్షించే అంత ఆకర్షణీయమైంది, అందమైంది. ఎపఫ్రా అనగా అర్థం అతడు ఇస్ ద చార్మింగ్ అండ్ హ్యాండ్సమ్, అందమైన వాడు. నిజమే, వాస్తవంగా మనం అందము అంటే వైవిష్యాలను బట్టి అందంగా ఉన్నాడంటావు. ఒక వ్యక్తి యొక్క ఎత్తు, ఒక వ్యక్తి యొక్క రూపమును బట్టి, ఒక వ్యక్తి యొక్క రంగును బట్టి, ఒక వ్యక్తి యొక్క స్థితిగతులను బట్టి అందాన్ని నిర్వచిస్తుంది లోకం. కానీ దేవుని నిర్వచనం అలా ఉండదు. మనుష్యుడు పై విషయాలను చూస్తే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. సమూయేలుతో దేవుడు అన్నమాట, సౌలు పాపము చేసి, అనగా ఇశ్రాయేలుల మొట్టమొదటి రాజు సౌలు దేవుని మాట వినకుండా, అవును, సొంత ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అమాలేకుల విషయంలో. అందుకే దేవుడు సౌలును రాజుగా ఉండకుండా సౌలును తీసివేసి యెషీ కుమారుల్లో ఒకరిని రాజుగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే సమూయేలును పంపి, సమూయేలు వెళ్ళు, బెత్లెహేముకు వెళ్ళు, యెషీ కుమారుల్లో ఒకరిని నేను రాజుగా ఎన్నుకున్నానంటే తిన్నగా ఈ సమూయేలు ఎక్కడికి వెళ్ళాడు? యెషై ఇంటికి వెళ్ళాడు. యెషైకి 8 మంది కుమారులు. యెషై వెళ్ళే విషయం చెప్పాడు, నీ కుమారులందరినీ బయటకు తీసుకురా, అందులో ఒకరిని రాజుగా చేయమన్నాడు దేవుడు. అంటే యెషై అందరిని ఒక్కొక్కరిని తెస్తుంటే వారందరూ కూడా అప్పటికే సౌలు సైన్యంలో యుద్ధ వీరులుగా ఆరితేరారు. వారందరికీ రాజులుగా కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి, వాళ్ళ ఎత్తు, వాళ్ళ రూపం. సమూయేలు అనుకుంటున్నాడు ఒక్కొక్కరిని తెస్తా ఉంటే, ఏలియాబు మొట్టమొదటి దావీదన్న, అతడు ఎత్తు, అతడి రూపం. సమూయేలు అనుకున్నాడు దేవుడు కోరుకున్నవాడు ఇతడే అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, అతని ఎత్తును అతని రూపమును నీవు లక్ష్య పెట్టవద్దు, యెహోవా లక్ష్య పెట్టు. యెహోవా లక్ష్య పెట్టేవాడు కొలతలు వేరుగా ఉంటాయి. మనుష్యులు లక్ష్య పెట్టేవారిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఇలా మనకి అర్థమవుతుంది. ఒక్కొక్కడిని ఏలియాబు, అబీనాదాబు, షమ్మా, ఇలాగా దావీదన్నలు ఒక్కొక్కరిని తీసుకొస్తా ఉంటే సమూయేలు అనుకుంటున్నాడు దేవుడు కోరుకుంది ఈడే. సమూయేలు ఏం చూస్తున్నాడంటే అతని ఎత్తు, అతని రూపాన్ని చూస్తుంటే దేవుడు అవి చూడటల్లా. 7 అయిపోయారు. ఇప్పుడు అందులో దేవుడు ఎవరిని ఎన్నుకోవాలా? ఇప్పుడుకి సమూయేలుకి అనుమానం వచ్చి యెషైని అడుగుతున్నాడు, ఏమయ్యా నీ కొడుకులందరూ ఇల్లేనా అంటే, అప్పుడు చెప్తున్నాడు, అయ్యా ఒకడున్నాడు కడుగోటివాడు, కనిష్ఠుడు, లీస్ట్ వాడు, కనిష్ఠుడు, లాస్ట్, ఆయన దృష్టిలో లీస్ట్, గొర్రెలు కాస్తున్నాడు. అప్పుడు ఇదిగో ఈ యొక్క ప్రవక్త సమూయేలు చెప్తున్నాడు, పిలిపించు, అతడు వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా. అతడు వచ్చే వరకు టీనేజ్ బాయ్, కౌమార దశలో నుండి ఎదుగుతున్నాడు యవనస్తుడుగా, గొర్రెలు కాస్తున్న దావీదు. అసలు సమూయేలు ఎంత గొప్పవాడు! సమూయేలు దేవుని ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, సమూయేలు చెప్పింది ఉన్నట్టుగా జరుగుతుంది.
అటువంటి సమూయేలు ఎవరి కోసం కూర్చున్నాడు? అందరూ చెప్పండి, ఎవరి కోసం కూర్చున్నాడు? దావీదు కోసం కూర్చున్నాడు. ఎంత ఘనత దావీదుకి! మీరు ఆలోచించండి. మీ ఇంటికి కలెక్టర్ గారు వచ్చారు, ఆ టైంలో నువ్వు లేవు, మార్కెట్కి వెళ్ళావు. ఆలోచించండి. మీ ఇంటికి వచ్చి కలెక్టర్ గారు అడిగారు, ఏరి పలానా వాళ్ళు, అయ్యా లేరయ్యా, మార్కెట్కి వెళ్ళారు, పోయే వస్తువులు కొనుక్కోదానికి. వాళ్ళని పిలిపించండి, నేను వచ్చే వరకు కూర్చుంటాను అంటాడా? అసలు మన ఇంటికి ఎందుకు వస్తాడు? వస్తే కదా ఆయన కూర్చోడానికి. మనం పోవడమే కానీ వాళ్ళు వచ్చే పని లేదు. అయితే ఆలోచించండి, వెన్ యూ వెయిటెడ్ అపాన్ గాడ్, దేవుని మీద నువ్వు ఆధారపడ్డప్పుడు పీపుల్ విల్ కమ్ టు యూ, నీ కోసం వస్తారు. ఆలోచించండి. ఇది నేను వాక్యం వింటున్నా, నీవు గొర్రెలు కాసుకుంటున్న దావీదు దగ్గర కబురు వెళ్ళింది, అపాయింట్మెంట్. దావీదు రా రా రా, నీ అపాయింట్మెంట్ కావాలి. నీ కోసం ఎవరు కూర్చున్నారు? సమూయేలు కూర్చున్నాడు. తిన్నగా గొర్రెల దగ్గర నుంచి అదే దాని మీద వస్తే దూరంగా వస్తున్నప్పుడు దేవుడు సమూయేలుకు చెవిలో చెప్తున్నాడు, రైట్, అదిగో నేను కోరుకున్నవాడు ఆయనే. ఎత్తు రూపం లక్ష్య పెట్టు దేవుడు కాదు. ఆలోచించండి. మనం పై విషయాల్లో మనం ఎంతో శ్రద్ధ కలిగి ఉంటాం. ఎఫ్రా పేరుకి నిజమే, చార్మింగ్, అందమైన వాడు. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం ప్రస్తావిస్తుంది, నిజమే ఆయన రూపం, ఆయన ఎత్తు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఆయన హృదయాంతరంగం, దేవుడు కోరుకున్న అలంకరణ, దేవుడు కోరుకున్న సౌందర్యం, పౌలు గారు చెప్పిన మాటలను బట్టి అతని జీవితం చాలా అందమైంది. అందుకే అందమైన జీవితం మాట్లాడుతుంది మన తర్వాత. దట్ ఈస్ స్పిరిచువల్ లెగసీ. అదే మనం లేనప్పుడు మనం మాట్లాడేదే. అతడు మృతి నొందియు తన జీవితాన్ని బట్టి, అతడు మృతి నొందియు తన విశ్వాసాన్ని బట్టి, అతడు మృతి నొందియు తన క్రియలను బట్టి మాట్లాడతాడు. దోర్క చనిపోయింది. అవును, దోర్క చనిపోయింది. బైబిల్ గ్రంథంలో శిశురాలు అని పిలువబడిన ఆమె కొత్త నిబంధనలో దోర్క చనిపోయింది. అయితే దోర్కకి ఒక పనొచ్చు. ఆమెకు అల్లిక సూదితో పాత బట్టలు కుట్టి పేదవాళ్ళకి ఇవ్వడం తెలుసా? ఆమెకి తెలుసా? పాత బట్టలు కుట్టి పేదవాళ్ళకి ఇవ్వడం. చాలా మంది విధవరాళ్ళకి అలా బట్టలు ఇచ్చింది. ఆమె చేయగలిగిన పని చేసింది. ఆమెకి సూదితో బట్టలు కుట్టడం వచ్చు ఆమెకి. అయితే ఒక దినాన కాయిలా పడి చనిపోయింది. చిన్న వయసులో చనిపోయింది. మొత్తం వచ్చేసారు విధవరాళ్ళు. ఎవరికైతే ఈమె సహాయం చేసిందో, బ్రతికున్నప్పుడు ఎవరికైతే ఆసరాగా నిలబడిందో, ఎవరినైతే ప్రేమించిందో, ఆమె జీవితం, ఆమె క్రియలలో ఆమె జీవితం అందంగా మలచబడింది. మనం చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? మనం బ్రతికున్నప్పుడు మంచిగా జీవించాలి. ఏంటో మంచిగా జీవించడం? క్రీస్తు లేకుండా నువ్వు ఎలా బ్రతికినా, క్రీస్తు లేకుండా విశ్వాస సంబంధమైన జీవితం జీవించకుండా ఎప్పుడైతే క్రీస్తులో నువ్వు అతకబడతావో, విశ్వాస సంబంధమైన జీవితంలో నీకు దొరికేది ఏంటంటే క్రియలు చేస్తావు. అవును, దేవుని బిడ్డలుగా మన నడక క్రియల వైపు. అవును, విశ్వాస సంబంధమైన జీవితం మనల్ని క్రియల వైపు నడిపించింది. మంచి పనులు చేస్తావు, క్రీస్తులాగా జీవిస్తావు, క్రీస్తులాగా బ్రతుకుతావు, క్రీస్తులాగా నీ జీవితాన్ని మార్చుకుంటావు. భూమి మీద క్రీస్తు లేని లోటును నీ జీవితం, నా జీవితం తీర్చాలి. దేవుడు మన జీవితంలో వాంఛించేది అది. గమనిస్తున్నారా? ఆలోచించండి. దోర్క చనిపోయింది. ఆమెని స్నానం చేసి పడుకోబెట్టి వచ్చేసారండి వాళ్ళందరూ. ఈమె ద్వారా ఎవరైతే ఆమె ద్వారా ప్రేమించబడ్డారో, ఆమె ద్వారా ఆదరించబడ్డారో, సంరక్షించబడ్డారో, తిన్నగా వాళ్ళు తెలిసి ఏం తెచ్చుకున్నారు తెలుసా? ఆమె బ్రతికున్నప్పుడు వారికి కుట్టిచ్చిందే వస్త్రాలు తెచ్చాయి చూపించుకొని ఏడుస్తున్నారు. ఒక్క మాట చెప్తాను, దొరకలేదు. కానీ ఆమె కుట్టినా ఏమున్నాయి? వస్త్రాలు ఉన్నాయి. నేనంటాను దొరకలేదు, ఆమె క్రియలు ఉన్నాయి. మనముండం మన జీవితం మాట్లాడిద్ది, మనముండం మన బ్రతుకు మాట్లాడిద్ది, మనముండం మన క్రియలు మాట్లాడతాయి. మొత్తం మీద మన విశ్వాసమే మాట్లాడిద్ది. ఎఫ్రా అందమైన వాడు, పేరుకు తగినట్టుగా అందం. తన జీవితం, తన క్రియలు, తన భక్తి, తన విశ్వాసం, పౌలు గారు తన గురించి చెప్పిన సాక్ష్యం అతని జీవితాన్ని గురించి మనకు ప్రబోధిస్తుంది. అడుగులు ఉంచి వెళ్ళాడు మనం ఆయన అనుసరించడానికి. మనం ఏమనుకుంటాం తెలుసా? అవును, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాన్ను, నేను నల్లని దాననని నన్ను చిన్నచూపు మాట్లాడాను, నన్ను చిన్నచూపు చూడొద్దు అని అంటది. నేను నల్లని దాననైనను, ఆహా బహు సౌందర్యవంతురాలను, నేను నల్లగా ఉన్నాను అనుకుంటారేమో.
బయట నల్లగుండొచ్చు, కానీ నా అంతరంగం సౌందర్యంగా ఉంది, నా అంతరంగం పరిశుద్ధంగా ఉంది, దేవుడు కోరుకున్నట్టుగా ఉంది. పై రూపమును ఎత్తును లక్ష్య పెట్టకండి. అవును, నిజమైన అందానికి భాష్యం, నిజమైన అందానికి చిరునామా, నిజమైన అందం అంటే ఏమిటో పౌలు ఈ యొక్క అపోస్తలుడైన పేతురు తన పత్రికలో జ్ఞాపకం చేస్తాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయంలో వెలుపటి అంటాడు, జడలు అల్లుకొనుటయు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలలో జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టు గుణమును అక్షయం కాలం గారు మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకరణగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మన హృదయాన్ని దేవుడు చూస్తాడు, హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఎఫెఫ్రా, ఇంతకీ ఎఫెఫ్రా ఎవరు అంటే, ఎఫెఫ్రా కొలసియ పట్టణస్థుడు. జాగ్రత్త వినండి, కొలసియ పట్టణస్థుడు. ఈ కొలసి పట్టణం చాలా 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 ధనిక పట్టణం. ఈ కొలసి పట్టణంలో ధనికులు, నిజ దేవుని ఎరగని వారు, భయానకమైన విగ్రహారాధన ఉంది, జ్ఞానాన్ని తత్వ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్మేవాళ్ళు వీళ్ళు. అయితే ఏమైంది అంటే, ఈ యొక్క ఎఫెఫ్రా ఎవరి ద్వారా రక్షణలోకి వచ్చాడు అంటే పౌలు గారి ద్వారా రక్షణలోకి వచ్చాడు. పౌలు గారి ద్వారా యేసుక్రీస్తును నమ్ముకున్నాడు. పౌలు గారి ద్వారా యేసుక్రీస్తును తన అంతరంగంలో చేర్చుకొని దేవునికి శిష్యుడయ్యాడు, పౌలు గారు అనుచరుడయ్యాడు. ఇంకొక మాట చెప్పాలి, ఈ ఎఫెఫ్రా ఎవరి దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు అంటే, ఒక్క మాట చెప్తాను, ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అంటే, వాస్తవంగా మనం ఏమనుకుంటామంటే ఈ యొక్క కొలసి పట్టణంలో ఉన్న సంఘం పౌలు గారు స్థాపించాడు అనుకుంటాం, కానీ పౌలు గారు స్థాపించలేదు. మీకు గుర్తుందా, బైబిల్ తరగతులు మీకు చెప్పాను విషయాలు. పౌలు గారు స్థాపించలా, పౌలు గారు ఎప్పుడు కూడా ఈ పట్టణానికి రాలా, ఈ పట్టణం పౌలు గారు ఎప్పుడు అడుగుపెట్టలా. కానీ ఈ పట్టణంలో ఉన్న సంఘాన్ని ఎవరు స్థాపించారంటే ఎఫెఫ్రా. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్తాను, జాగ్రత్త వినండి. ఈ ఎఫెఫ్రా ఎవరో మీకు తెలియాలి. ఎఫెఫ్రా ఒకానప్పుడు దేవుడు తెలీదు, కానీ పౌలు గారి ద్వారా దేవుని దగ్గరికి వచ్చి పౌలు గారి ద్వారా వాక్యం నేర్చుకున్నాడు. పౌలు గారి దగ్గర వాక్యం ఎక్కడ నేర్చుకున్నాడు అంటే, ఒక్కసారి మనం బైబిల్ చూద్దాం రండి. ఇతడి గురించి ఇంకొక చరిత్ర కూడా తెలుసుకుంటే మనకి అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకుందాం. 9-10 వచనాలు. అయితే కొందరు కఠినపరచబడవారు ఒప్పుకొనక జన సమూహము ఎదుట ఈ మార్గమును దూషించుచున్న అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతిదినము తురన్ను అను అండర్లైన్, ప్రతిదినం, ఇది ఎఫెసీ పట్టణంలో జరిగిన సంగతి, ఇది ఎఫెసీ పట్టణంలో జరిగిన సంగతి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచూ వచ్చినాం. 2 ఏళ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. గమనించారా? ఇప్పుడు పౌలు గారు 3వ మిషనరీ యాత్ర. ఇప్పుడు పౌలు గారు ఎక్కడ వాక్య భాగంలో తురన్ను అనే ఒకడు తన పాఠశాలను పౌలు గారికి ఇచ్చాడు వాక్యం చెప్పడానికి. 2 సంవత్సరాలు పౌలు గారు తురన్ను అను ఒక వ్యక్తి పాఠశాలలో బైబిల్ కాలేజ్ పెట్టాడు. మన భాషలో ఇలాగా వాక్యాన్ని బోధిస్తూ ఉంటే, ఇదిగో ఎఫెఫ్రా ఆ ప్రాంతానికి వచ్చి పౌలు గారి దగ్గర తురన్ను అను అని పాఠశాలలో పౌలు గారు వాక్యం చెప్తుంటే, అతడు వాక్యమును అంగీకరించి పౌలు గారి దగ్గర తర్ఫీదు పొందెను. అతడు 2 సంవత్సరాలు తర్ఫీదు పొందిన తర్వాత తిరిగి తన సొంత పట్టణమైన కొలసి పట్టణానికి వెళ్ళి ఏం చేశాడో తెలుసా? కొలసి పట్టణానికి వెళ్ళి సంఘాన్ని స్థాపించాడు. ఈ యొక్క ఎఫెసీ, ఇప్పుడు పౌలు గారు తురన్ను పాఠశాల అన్నాం కదా, ఈ యొక్క ఎఫెసీ పట్టణానికి కొలసి పట్టణానికి దాదాపు 150 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. 150 కిలోమీటర్ల దూరంలోకి వచ్చాడు ఈయన. అందరూ చెప్పండి, ఎఫెసీ పట్టణానికి కొలసి పట్టణానికి ఎంత దూరం? 150 కిలోమీటర్ల దూరం అనమాట. 150 కిలోమీటర్ల దూరం. ఇప్పుడు మీకు అర్థమైంది, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ యొక్క ఎఫెఫ్రా ఎవరంటే కొలసి పట్టణస్థుడు. కొలసి పట్టణస్థుడు అయితే పౌలు గారితో సంబంధం ఎలా కుదిరింది అంటే, ఇదిగో పౌలు గారు ఎఫెసీ పట్టణంలో వాక్యం బోధిస్తూ 2 సంవత్సరాలు తురన్ను అను ఒక పాఠశాలలో వాక్యం బోధిస్తూ ఉంటే, అక్కడికి ఈ యొక్క ఎఫెఫ్రా వచ్చి
పౌలు గారి ద్వారా నిజ దేవుని తెలుసుకొని అంతటితో ఆగలేదు. ఈ 2 సంవత్సరాలు పౌలు గారి దగ్గర పాఠం నేర్చుకొని దేవుని వాక్యాన్ని పూర్తిగా తర్ఫీదు నుండి తిరిగి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన పట్టణానికి వెళ్ళిపోయి స్థాపించిన సంఘమే ఏ సంఘం అది? అందరూ చెప్పండి, ఏ సంఘం? కొలసీ సంఘం. ఇప్పుడు కొలసీ సంఘాన్ని స్థాపించింది పౌలా, ఎపఫ్రానా? రైట్, ఎపఫ్రా. పౌలు గారు ఎప్పుడు వెళ్ళలేదు, ఆ పట్టణానికి ఎప్పుడు వెళ్ళలేదు. ఆ పట్టణంలో సంఘాన్ని గురించిన వివరాలు కూడా పౌలు గారికి తెలియదు. అయితే ఈ సంఘానికి ఉత్తరం ఎలా రాశాడో ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త వినండి. ఈ యొక్క కొలసీ పట్టణంలో ఈ సంఘాన్ని స్థాపించింది ఎవరంటే ఎపఫ్రా. జాగ్రత్త వినండి. ఇక ఎపఫ్రా. అయితే ఏమైందంటే, నేను ప్రారంభంలో చెప్పాను, అక్కడ యూదులు ఎవరు లేరు, అందరూ అన్యులే, విపరీతమైన జ్ఞానం కలిగిన వారు. ఈ యొక్క ఎపఫ్రా సంఘాన్ని స్థాపించి సంఘము వృద్ధి చెందుతున్న క్రమంలో, సంఘము అభివృద్ధి చెందుతున్న క్రమంలో సహజంగా తప్పుడు బోధలు మొదలయ్యాయి. అందులో ఎంత తప్పుడు బోధలు మొదలయ్యాయంటే మోసపుర్చే మాటలు చెప్పేవాళ్ళు వచ్చారు ఆ సంఘంలోకి. ఎప్పుడైనా తెలుసా, సంఘము అభివృద్ధి చెందుతుంటే, దేవుని పని జరుగుతుంటే వెనక ఆ పని కూడా జరుగుతుంది. ఎవరి పని? సాతానుడు. నిజమే చూడండి, దేవుని పని జరుగుతున్నప్పుడు సాతానుడు ఊరుకుంటాడా? దేవుని కొరకు ప్రబలమైన ఉద్యమం రగులుతున్నప్పుడు సాతానుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కాబట్టి వ్యర్థమైన తత్వశాస్త్రం వచ్చింది అక్కడికి. నేను ఈ పత్రికను గురించి, వివరాల గురించి దాని జోలికి నేను వెళ్ళడం లేదు, కానీ ఎపఫ్రా గురించి చెప్పాలని నా ఉద్దేశం. అందుకే ఈ యొక్క అక్కడ ఏమైందంటే, కర్మకాండలో విపరీతమైన మనుషుడు కల్పించిన పద్ధతులు, దేవదూత ఆరాధన. ఒక మాట చెప్పాలి, ఇక్కడ ఎక్కువ మంది ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే గ్రీకుల తత్వ జ్ఞానం అనమాట. అందుకే పౌలు గారు అంటాడు, గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు అని. ఎంత జ్ఞానం ఉంటే దేవుని జ్ఞానం అంత లభ్యం అవుద్దని నమ్మారు వాళ్ళు. కానీ మన జ్ఞానానికి దేవుని జ్ఞానానికి ఎంత మాత్రం పొత్తు లేదు కదా. ఇప్పుడు మనం జ్ఞానవంతులైనందువల్ల రక్షణ పొందామా మనం? ఏమా చెప్పండి, అవునా? లేదు కదా. మనం వెర్రివారం లోకంలో కదా. ఎంత వెర్రివారం చెప్పండి. మనమంతా దిక్కులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనంతా వెర్రివారు ఎవరైనా ఉన్నారా? అయితే దేవుడు మనతో వెర్రివారిని ఆయన ఎన్నుకున్నాడు, జ్ఞానవంతులను సిగ్గుపరచడానికి. ఎన్నిక లేని వారిని మనల్ని ఎన్నుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఈ సంఘంలో పాపం ఎపఫ్రా కష్టపడి పనిచేస్తుంటే, ఆ ప్రాంతంలో ఈ యొక్క కొలసీ పట్టణాన్నే కాదు, పట్టణంలో ఉన్న సంఘాన్నే కాదు ఆయన స్థాపించాడు, ఇంకా కొన్ని సంఘాలు స్థాపించాడు అక్కడ. ఆ సంఘాలు ఇందాక అదే చెప్పాను నేను, పౌలు గారు చెప్తున్నాడే, ఇదో లవోదికియా కొరకు, హియోరా పొలివారి కొరకు. అవును, ఎంతగా ప్రార్థనలో పోరాడుతున్నాడో. ఈ కొలసీ సంఘాన్ని, లవోదికియా సంఘాన్ని, హియోరా పొలిమేర్ సంఘాన్ని, ఈ 3 సంఘాలు కట్టాడు అక్కడ ఆయన. ఆ సంఘాల కోసం ప్రార్థన చేస్తున్నాడని చెప్తున్నాడు ఇక్కడ. జాగ్రత్త వినండి. అయితే ఈ కొలసీ పట్టణంలో సంఘాన్ని కట్టాడు కదా, ఆ సంఘంలో తప్పుడు బోధలు మొదలయ్యాయి. ప్రజలు వాటి వైపు ఆకర్షితులు అవుతున్నారు. నేటి దినాల్లో కూడా అదే కదా. చూడండి, కొత్త కొత్త బోధలు, కొత్త కొత్త విద్ధాంతాలు, కొత్త కొత్త నడవడిక. మనకి ఎప్పుడైనా చూడండి, కొత్త దాని వైపు ఆకర్షితులు అవుతాం మనం కదా. కొత్తవి కావాలి మనకి. కానీ దేవుని దగ్గర కొత్తదేది ఉండదు. కొత్త ఎద్దుల బండి మీద పెట్టిన మందసాన్ని పట్టుకున్నవాడు ఏమయ్యాడు? ఎవరు? ఉజ్జ చచ్చిపోయాడు. దేవుని దగ్గర నియమించిన పద్ధతే తప్ప కొత్తది మనుషులు కల్పించిన పద్ధతులు సంఘములో ఉండవు. వాక్యము వాక్యమే, అందులో ఏది చేర్చడానికి లేదు, ఏది తీయడానికి లేదు. కొత్త బోధలు వచ్చాయి. అయితే ఆ కొత్త బోధలు, ఆ తప్పుడు సిద్ధాంతాలు, మనుషులు కల్పించిన పద్ధతులు సంఘంలోకి వస్తే దానిని బాగు చేయడం ఎపఫ్రా వల్ల కాల. ఎవరైతే ఆ సంఘాన్ని స్థాపించాడో, ఎవరైతే ఆ సంఘాన్ని కష్టపడి కట్టాడో, సంఘములోకి వచ్చిన తప్పుడు సిద్ధాంతాలను బాగు చేయడం ఆయన వల్ల కాల. అయితే ఏం చేస్తాడు? ఆయన్ని ఆధ్యాత్మికంగా బలపరిచిన వాడు, వాక్యమును నేర్పించిన వాడు ఎవరాయనకి? ఎపఫ్రాకి పౌలు గారే కదా. అందుకే ఏం చేశాడంటే, ఈ సంఘములో ఉన్న బాధక సాధలు, ఈ సంఘములోకి వచ్చిన తప్పుడు సిద్ధాంతాలన్నీ మోసుకొని ఈ సంఘాన్ని ఎలాగైనా బాగు చేయాలి, ఈ సంఘములో ఉన్న తప్పుడు సిద్ధాంతాలన్నీ రూపుమాపాలని వెతుక్కుంటా వెళ్ళాడు. ఎవరిని వెతుక్కుంటా వెళ్ళాడు అంటే పౌలు గారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. అప్పటికి పౌలు గారు ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు, రోమా చెరసాల్లో ఉన్నాడు.
ఈయన వెతుక్కుంటా వెళ్ళాడు. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటి తెలుసా? రోమా పట్టణానికి, కొలసి పట్టణానికి దూరం అక్షరాల 1600 కిలోమీటర్లు. ఎంత? 1000 మైళ్ళు, 1600 కిలోమీటర్లో ఉన్న పౌలు గారిని వెతుక్కుంటా వెళ్ళాడు. వెళ్ళింది ఎందుకో తెలుసా? సొంత అవసరాల కోసం కాదు, లేదా తన స్వార్థం కోసం కాదు, సంఘము పాడవుతుంటే వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఆయన చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. వెళ్ళి ఈ సంఘమును గురించి చెప్పాడు. పౌలు గారు, ఈ సంఘంలో తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి, నా వల్ల కాల దాన్ని బాగు చేయడం అని ఆ సంఘము గురించిన భారాన్ని పౌలు గారి దగ్గర చెప్తే, పౌలు గారు సంఘములోని ఉన్న మోసపుర్చే మాటలు, తప్పుడు సిద్ధాంతాలు, దేవదూత ఆరాధన, మనుషులు కల్పించిన పద్ధతులు, ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలని రాసి తుకి అనే వ్యక్తికి ఇచ్చి ఉత్తరాన్ని పంపించాడు. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు ఎఫెఫ్రా ఎవరో అర్థమైంది కదా? ఎఫెఫ్రా పౌలు గారి ద్వారా రక్షణలోకి వచ్చాడు. తుర్రన్ను ఎఫెసీ పట్టణంలో, దాదాపు ఎఫెసీ పట్టణంలో తుర్రన్ను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎఫెసీ పట్టణంలో ఇతడు బైబిల్ పాఠశాలలో విద్యార్థిగా నేర్చుకొని తిరిగి తన ప్రాంతం వచ్చి కొలసీ సంఘ స్థాపకుడు ఈ యొక్క ఎఫెఫ్రా. సంఘములు తను కట్టిన సంఘంలో తప్పుడు సిద్ధాంతాలు రాగా అది బాగు చేయడం తన వల్ల కాకపోతే తిరిగి వెతుక్కొని పౌలు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆ పౌలు గారు అప్పటికే రోమా చెరసాల్లో ఉన్నాడు. ఈ యొక్క కొలసీ పట్టణం నుంచి రోమా పట్టణం దాదాపు 1600 కిలోమీటర్లు. అంత దూరం వ్యయ ప్రయాసలకు ఓర్చి వెళ్ళి తన సంఘమును బాగు చేసుకుందామని సంఘములో విషయాలన్నీ ఆయన చెప్తే, ఆయన సంఘాన్ని బాగు చేయడానికి ఈ సంఘం గురించి ఉత్తరం రాసి పంపించాడు. ఇది ఈ యొక్క కొలసీ పత్రిక యొక్క ఉద్దేశం. అర్థమైందా లేదా? ఇప్పుడు ఈ పట్టణానికి రాస్తున్నాడు. అందుకే ఒక మాట అన్నాడు, మీలో ఒకడు అన్నాడా లేదా? మీలో ఒకడు. ఈ వాక్య భాగంలో ఎఫెఫ్రా గురించి చెప్తాను, జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. ఎఫెఫ్రా, ఇక వాక్యంలోకి వెళదాం. ఎఫెఫ్రా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఎఫెఫ్రా గురించి పౌలు గారు ఎంత చక్కగా రాస్తున్నాడు చూడండి. ఎఫెఫ్రా ఎవరంట? ప్రియుడు. అందుకే కదా అంటున్నాడు 1వ అధ్యాయం కొలసీ పత్రిక 7వ వచనంలో, ప్రియుడు, మా ప్రియుడైన ఎఫెఫ్రా ప్రియుడిగా బ్రతికాడు. ఈ దినాన వాక్యము వించున్న మనం ప్రియులుగా జీవిస్తున్నామా? గమనించండి, దేవునికి ప్రియులుగా. అవును, మీకు ఒక మాట తెలుసా? మనం దేవునికి ఇష్టలుగా బ్రతికితే మనం అందరికి ఇష్టలు అవుతాం. చాలాసార్లు మనం ఇది తెలియదు మనకి కదా. పౌలు గారు ఒక మాట చెప్తాడు, మనం మనుషులని సంతోషపెట్టువారం అయితే మనం ఎప్పటికి కూడా దేవుణ్ణి సంతోషపెట్టువారం కాదు. అయితే ఒక విషయ రహస్యం ఏంటో తెలుసు, మనం ఎప్పుడైతే దేవుని సంతోష పెడతామో తద్వారా మనుషులందరి దయ పొందుతాం మనం. ఇది అర్థం చేసుకోండి. ఎస్తేరు దేవుని దయ పొందగా అందరి దయ పొందింది, అవునా కదా? ఆమె రాజు పిలవకుండానే ఎక్కడికి వెళ్ళింది? రాజు సన్నిధికి వెళ్తే రాజుగారు ఏం చేస్తాడు? ఊరుకోడు కదా. రాజు పిలవకుండా రాణిగారు కూడా వెళ్ళకూడదు, కానీ ఆమె వెళ్ళింది, ప్రార్థన చేసుకుని వెళ్ళింది, దేవుని దయ పొంది వెళ్ళింది. అంతకుముందే ఎస్తేరు మీద దేవుని ఫేవర్ ఉంది. అందరిని పక్కకి నెట్టేసి రాజుగారు స్వయంవరంలో ఎవరిని కోరుకున్నాడు? ఎస్తేరును కోరుకున్నాడు. ఎస్తేర్ కదా, ఏం కావాలంటాడు ఆయన. అంటే ఏంటి అర్థం? ఎంత నచ్చేసింది ఎవరికి? ఆషేరోసుకు నచ్చింది. ఎవరు నచ్చేటట్టు ఎవరు చేశారు? ఒక మాట, ఎస్తేరులో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎస్తేరు దేవుని సంతోషపెట్టింది. అందుకే స్వయంవరంలో అందరిని పక్కకు నెట్టి ఎస్తేరు ఎన్నికైంది. తన ప్రజల మీదకి, అవును, మరణ శాసనము వేలాడుతుండగా తెగించి ధైర్యంగా, పిలవకయే న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నను రాజుగారి ఆవరణలో అడుగు పెట్టింది. రాజుగారి ఆవరణలో రాజుగారు పిలవకుండా అడుగు పెడితే చిరఛేదనం చేస్తారు. కానీ రాజుగారు ఆమెను చూడగానే రాజుగారికి ఏం కలిగింది? అందరూ చెప్పండి, ఏం కలిగింది? ఎందుకో తెలుసా? ఎస్తేరు దేవునికి ప్రియురాలు. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారా? ఎవరినో సంతోష పెట్టాలని తాపత్రయపడతావు, ఎవరు మెప్పు పొందడానికి ఇష్టపడతావు, ఎవరో మన గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆరాటపడతావు కాదు. ఈ దినాన మనం దృక్పథాన్ని మార్చుకుందాం, దేవుణ్ణి మాత్రమే సంతోష పెడదాం. ఎందుకో తెలుసా? ఈ జీవితాన్ని దేవుడే ఇచ్చాడు. ఈ రీతిగా
దేవుని వాక్యం వినడానికి కారణం ఎవరు? ఆయనే కదా. ఉదయాన్నే నిద్ర ఎవరు లేపారు మనల్ని? ఎవరు కాపు కాశారు కదా. రాత్రంతా నువ్వు మేల్కున్నావు, నీ పక్కన దేవుడు దూత నుంచి కాపలా కాసి ఉదయాన్నే లేపి నేను ఇక్కడికి పంపించాడు. నీ గురించి ప్రణాళిక ఉంది. ఎందుకో తెలుసా? నీవు దేవునికి ఇష్టడుగా బ్రతకాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంతగా చేసిన దేవునికి ఇష్టలుగా బ్రతక్క మనం ఎవరి కోసమో ఎందుకు బ్రతకాలి చెప్పండి? ఎవరి కోసం ఎందుకు జీవించాలి? ఇదిగో చాలా ధనవంతుడు అంటే ఎఫెఫ్రా సొంత సౌఖ్యం కొరకు తన ప్రయారిటీస్ ఎంత బాగున్నాయి చూడండి. దేవుని కొరకే తన ఆలోచన, దేవుని కొరకే తన జీవితం వెచ్చించాడు. అతను ప్రియుడిగా బ్రతికాడు. మనం బ్రతుకుతున్నామా? ప్రియులుగా జీవించాలి. అవును, ఒక్క మాట చెప్పాలి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారు యందు వారి మీద అధికారిగా ఉన్న వ్యక్తికి ఏం కలిగింది? దయ కలిగింది. అందుకే వాళ్ళు 10 రోజులు మేము కూరగాయలు తింటామంటే ఒప్పుకున్నాడా లేదా? దేవుడు దయ కలగకపోతే, దేవుని దయ కావాలి మనకి. అప్పుడే మనం దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. యేసు క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు సాక్ష్యం చెప్తున్నాడు. అవును, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. ప్రియులుగా బ్రతకాలి, ప్రియులుగా జీవించాలి. దేవునికి ప్రియులుగా ఎప్పుడు జీవిస్తాం మనం? దేవునికి ప్రియులుగా ఎప్పుడు జీవిస్తాం చెప్పండి? దేవునికి ప్రియులుగా దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు. దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చువాడు కదా. అందుకే నా చిత్తానుసారుడైన మనుషుడు అనే దేవుడు సాక్ష్యం చెప్పాడు. యేసు క్రీస్తు కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను అప్పగించుకొనెను అనే మాట. తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియుడుగా దావీదు ప్రియుడిగా బ్రతికాడు. ఎస్తేరు ప్రియురాలు బ్రతికింది. గొక్క మాట, దానియేలు దేవుని దూత వచ్చి దానియేలు దగ్గరతో అంటున్నాను, దానియేలు నీవు బహు ప్రియుడివి, అందుకే నీ యొద్దకు పంపబడ్డాను. ఎఫెఫ్రా కొలసి సంఘములో. అవును, ప్రియుడు ఎవరికి ప్రియుడు తెలుసా? ఈ పేరుకు తగినట్టుగా పౌలు గారు అంటున్నాడు సంఘానికి రాస్తూ, ఇదిగో ఓ కొలసి సంఘస్థులారా, మీలో ఒకడిగా ఉన్నాడే, మీ సంఘాన్ని స్థాపించాడే, మీకు వాక్యాన్ని బోధించాడే. ఏమనుకుంటున్నారు? ఎఫెఫ్రా ప్రియుడు. ఆయన ఇక్కడ గమనించండి, ప్రియుడు అని చెప్తున్నాడు. మనం ఒక మాట చెప్పాలి, దేవునికి ప్రియులుగా బ్రతికితే, అవును మనం దేవుని కృప పొందుతాం. నోవహు దేవుని కృప నొందినట్లుగా మనం దేవునికి ఇష్టలుగా బ్రతికితే, వాక్యానుసారంగా బ్రతికితే కదా. కీర్తనకారుడు అంటున్నాడు, నీ ఆజ్ఞల వెంట నేను పరిగెడుతున్నాను అని. ఆజ్ఞల వెంట, దేవుని వాక్యం వెంట మనం ఏం చేయాలి? అందరూ చెప్పండి. పరిగెత్తాలి. అందరూ చెప్పండి. ఏం చేయాలి? అందరూ చెప్పాలి. ఆజ్ఞల వెంట మనం ఎటు పరిగెత్తుతాం? ఎటు పడితట్టు అనవసరమైన విషయాల వైపు పరుగులు తీసి తీరా దేవుని వైపు పరిగెత్తాల్సి వచ్చేటప్పుడు కాళ్ళల్లో ఏమి లేదు, సత్తువు లేదు, బలం లేదు కదా. అవును, అప్పుడు ఏడ్చుకుంటాం. బలం ఉన్నంత వరకు ప్రభువా, పాట ఒకటి ఉందిగా, శక్తి ఉన్నంత వరకు నేను వెంబడించలేదు, బలం ఉన్నంత వరకు నేను వెంబడించలేదు. కానీ బలం అంతా పోయాక ఇప్పుడు నాకేమనిపిస్తుంది? నిన్ను వెంబడించాలని ఉంది. ఎక్కడ వెంబడిస్తావు? బలం ఉన్నప్పుడు ఏం చేసావు? శక్తి ఉన్నప్పుడు ఏం చేసావు? అందుకే మొదటి ప్రేమ ఎవరికి ఇవ్వాలి? దేవునికి. మొదటి ప్రేమ, మొదటిది ఎఫెఫ్రా ప్రియుడు. ఆయన పౌలు గారు చెప్తున్నాడు, ప్రియుడిగా బ్రతుకుదాం దేవునికి. ఇక రెండోది అంటాడు, ఎఫెఫ్రా తోటి దాసుడు అంటున్నాడు. ఎంత చక్కని మాట జ్ఞాపకం చేస్తాడు. ఎఫెఫ్రా అంట తోటి దాసుడు. ఇక్కడ గమనించండి, నా తోటి దాసుడు, క్రీస్తు యేసు దాసుడు అని పౌలు గారు తన గురించి తను చెప్పుకుంటాడు. ఇప్పుడు అంటున్నాడు, నా తోటి ఫెలో లేబరర్, నా తోటి దాసుడు. దాసుడు అంటే ఏంటి అర్థం? కష్టపడి. దాసుడు అంటే అర్థం ఏంటంటే యజమానుడు అడుగుల్లో అడిచేవాడు, యజమానుడు కనిపెట్టుకొని ఉండేవాడు, యజమానుడు సంతోషం కొరకు పాటుపడేవాడు. దాసుడికి సొంత కోరికలు, దాసుడికి సొంత ఇష్టాలు, దాసునికి సొంత ఆలోచనలు ఏవి లేవు. దాసుని యొక్క ఆలోచన అంతా కూడా ఎవరిని సంతోష పెట్టాలి? యజమాన్ని సంతోష పెట్టాలి. పౌలు గారు అంటున్నాడు, ఎఫెఫ్రాకి సొంత ఆలోచనలు ఏం లేవు, సొంత మార్గం ఏమి లేదు. యజమానుడికి. ఇక్కడ గమనించండి, ఎఫెఫ్రా నా తోటి దాసుడు. మేము దాసులం, క్రీస్తు యేసుకు దాసులం. మనుషులకు కాదు, మనుషులు కల్పించిన పద్ధతులకు కాదు, కానీ
క్రీస్తు యేసుకు దాసులం. ఎంత మంచి సాక్ష్యం. అమ్మా, ఎవరికి దాసులుగా ఉన్నావు? ఎవరికి దాసులుగా ఉన్నావు ఆలోచించండి. దేనికి 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 దాసులు అవుతాం? దాసత్వములోకి వెళ్ళిపోతావు. క్రీస్తు మనలను పాపము నుండి విడిపించి, అవును, మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మళ్ళీ పాపత్వం అనే దాసత్వము కింద మీరు చిక్కుకొనకుడి. పౌలు గారు రాస్తున్నాడు గలతీ సంఘం. మళ్ళీ 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 అక్కడికే, మళ్ళీ 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 అక్కడికేనా? కానే కాదు. మనం ఇప్పుడు యేసు క్రీస్తు వారు తన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. కాబట్టి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళకూడదు. ఎవరికి దాసులుగా ఉండాలి చెప్పండి? క్రీస్తు యేసుకి దాసులుగా ఉండాలి. క్రీస్తు యేసు, యేసు క్రీస్తు కూడా ఆయన దాసుడిగా ఈ లోకానికి అస్థానాన్ని తీసుకున్నాడు. ఆయన అస్థానాన్ని తీసుకున్నాడు. ఎంతగా అంటే దేవదూతలను విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు. కానీ రిక్తుడుగా, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాల్లో రిక్తుడుగా దాసుని ఆకారమందు ఆయన మనుషుని పోలికగా పుట్టి, ఎంత మంచి మాట! దాసుని స్వభావం, దాసుని స్వభావం. యేసు క్రీస్తు వారు తాను కుమారుడై ఉండి తాను పొందిన శ్రమను బట్టి విధేయత నేర్చుకున్నాడు. హెబ్రీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో రాస్తాడు, ఆ శ్రమలు అతనికి విధేయత నేర్పించాయి. యేసు క్రీస్తు వారు దాసుని స్వభావం. మన జీవితాలు ఎలా ఉన్నాయి ఆలోచించారా? మన బ్రతుకులు ఎలా ఉన్నాయి? దాసులుగా ఉండండి, దేవునికి దాసులుగా ఉండండి. ఒక మాట, మనం దేవునికి దాసులుగా ఉంటే మరి ఎవరికి దాసులుగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ మాట చెప్పుకోండి, నేను దేవునికి దాసుడిగా ఉంటే ఎవరికి దాసులుగా ఉండవలసిన అవసరం లేదు. అందరూ ఒకసారి ఆ మాట చెప్పుకోండి. ఏంది లో వాయిస్లో, నీరసంగా, నిస్సత్తుగా? మంచి మాట ఇది. నేను దేవునికి దాసుడిగా ఉంటే ఎవరికి దాసుడిగా ఉండాల్సిన అవసరము లేదని ధైర్యంగా చెప్పాలి కదా. ఆలోచించండి ఒక్కసారి. ఇక్కడ ఎపఫ్రా నా తోటి దాసుడు. నేను దేవునికి ఎలా దాసుడునో ఎపఫ్రా కూడా ఎవరికి దాసుడంట? దేవునికి దాసుడు. ఎంత మంచి సాక్ష్యం అండి! దేవునికి దాసుడు. మనం చాలాసార్లు మనం చాలా మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఒకసారి మనం కదా, మనం చుట్టుపక్కల చూస్తాం, మనకు మంచి ఉద్యోగం ఉంటుంది, మంచి చదువు ఉంటుంది, మంచి జ్ఞానం ఉంటుంది, మంచి అధికారం ఉంటుంది. చుట్టుపక్కల చూస్తాం, మనం అనుకుంటాం, ఎందుకో తెలియదు అకస్మాత్తుగా గుర్తొచ్చింది, నేను అందరికన్నా గొప్ప అంటావు. ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో ఒకే మాట, నీ పతనం దగ్గరికి వచ్చిందనమాట. ఆలోచించండి ఒక్కసారి. మనం ఎందుకో తెలియదు, ఒక్క మాట చెప్తాను, నువ్వు ఎంత స్థితికి వెళ్ళినా ఆ స్థితి నీకు ఎవరి వల్ల వచ్చింది? దేవుని వల్ల వచ్చింది కదా. అయితే ఒక్క మాట, ప్రభువా నన్ను ఎడుంచావు, అయితే నేను నీ దాసుడిని అని చెప్పాలి కదా. నీ దాసుడిని. పిల్లలు లేరు, విపరీతంగా సవతావుని ఏడిపిస్తుంది, ఆ వైరి విపరీతంగా ఏడిపిస్తుంది. అయితే ఆమె తన దుఃఖాన్ని చెప్పుకోవడానికి షీలో ఆలయానికి వచ్చి ఆమె ఏమంటుంది తెలుసా? నీ దాసురాల్ని అంది. ఆహా, ఏంటి? అందరూ చెప్పండి, నీ ఎవరామా? ఎప్పుడైనా చెప్పారట? నేను దాసురాలను కాదు యజమానురాలు అంటాం మనం కదా. తేడా అక్కడే తేడా కొడుతుంది మనకి కదా. దాసురాలుగా ఉండాల్సిన హాగరు సడన్గా అకస్మాత్తుగా శారా ఆమె దృష్టికి ఏమైంది అంటే ఏ స్థానంగానే కోరుకుందిమా? యజమానురాలు. అందుకే గెట్ లాస్ట్ అరణ్యంలో తిరుగులాడింది కదా. ఏం చేయాలో అర్థం కాల, తరివేయబడింది. దేవుడు జోక్యం చేసుకొని ఆమె ఏమని పిలుస్తున్నాడు తెలుసా? శారాయి దాసివైనా హాగరు, హలో, ఎందుకు నీ స్థానాన్ని మర్చిపోయావు? దాసురాలుగా కదా ఉండాలి. ఏ పెత్తనం కావాలా నీకు? శారాయి దాసురాలువి నువ్వు. గో వెళ్ళు, ఆమె చేతి కింద ఎలా ఉండు, ఇది స్థానాన్ని గుర్తు చేస్తాడు దేవుడు. ఎందుకో తెలియదు, దాసుడిగా ఉండం మనం, దాసుడిగా ఉండం. పెత్తనాలు అధికారులుగా మనం ఉంటాం కదా. బానిసగా తీసుకోండి స్థానం, బానిసగా. కానీ మనం బానిసలుగా కాదు, ఇష్టం బాసులుగా ఉంటాం, పెత్తనం చేసేవాళ్ళుగా ఉంటాం, అధికారిగా ఉంటాం, చలామణి అవ్వాలి. బానిస ఎవరికి లెక్క? యేసుక్రీస్తు వారు. అందుకే శిష్యులకి ఆయన
చివరి దినాల్లో ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు. శిష్యుల పాదాలు కడిగి అందరిని చూసి అన్నాడు, నేను చేసినట్టు మీరు కూడా, అందరూ చెప్పండి, నేను చేసినట్టు మీరు కూడా చేయండి అంటే. ఒక్కసారి ఆలోచించండి. ఆ స్థానానికి తీసుకున్నాడు ఆయన. శిష్యుల పాదాలు అందరు కాళ్ళు కడగమని కాదు ఉద్దేశం, ఆ స్థానాన్ని తీసుకున్నాడు ఆయన. ఎంత మంచి సాక్ష్యం! తగ్గింపు, లోబడ్డం, దీనత్వం. నా తోటి దాసుడు, ఎంత మంచి మాట అండి. ఎఫ్రా, దేవునికి దాసుడు. ఒకవేళ ఎవరికి లేని ఆధిక్యతలు నీకుండొచ్చు, ఎవరికి లేని యోగ్యత నీకుండొచ్చు, ఎవరికి లేని గొప్పతనం నీకుండొచ్చు, మంచిదే. అయితే నా తోటి దాసుడు సహా విశ్వాసులు మనందరం సమానమే. ఇక్కడ యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనం ఆయన బిడ్డలుగా, నీవు పాపి నేను పాపి, మనందరం పాపులమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. గమనించారా? కాబట్టి మన జీవితంలో దాసుడిగా ఉండడం ఎంత మంచిది. ఇక మూడో విషయంలో ఎఫ్రా పౌలు గారు రాస్తున్నాడు 8వ వచనంలో, మొదటి అధ్యాయం 8వ వచనం కొలస్సీ పత్రికలో, ఎఫ్రా నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. పరిచారకుడు ఎవరంటే ఆయన పరిచారకుడు. ఇందాక అదే నేను జ్ఞాపకం చేశాను. యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగి నేను చేస్తున్నట్టు మీరు కూడా చేయండి అన్నాడు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుష్య కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ చేయించుకోవడానికి రాలేదు. టు సర్వ్, నాట్ టు బి సర్వ్డ్. పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఇప్పుడు ప్రశ్న, నీకు అవకాశం వచ్చింది, పరిచర్య చేయించుకునే అవకాశం వచ్చింది, పరిచర్య చేసే అవకాశం వచ్చింది. ఏది తీసుకుంటారు మీరు? మాటలు చెప్పండి. ఇప్పుడు మీకు పరిచర్య చేసే అవకాశం వచ్చింది, చేయించుకునే అవకాశం వచ్చింది. అనుమానం ఏముంది? చేసేవాళ్ళు ఉండాలి కానీ. నిజమే కదా, మనకు అలవాటు లేదు. మీకు ఒక్క మాట చెప్తాను, ఎవరు తీసుకొని స్థానం మీరు తీసుకుంటే, యేసయ్య దిగి లోకానికి దిగి అదమ్ముడుగా, ఎవరు తీసుకొని స్థానం దాసుడిగా, ఎవరు తీసుకొని పాదాలు కడగడానికి ఆ గిన్నెను తీసుకొని, ఎవరు తీసుకొని స్థానం ఆ తువ్వాలు నడుము కట్టుకొని శిష్యుల పాదాలు కడిగి, ఇది మన స్థానం. కానీ మనం ఆ విషయం మర్చిపోయి, ఆ విషయం మర్చిపోతాం చాలాసార్లు. మీకు ఒక విషయం తెలుసా? పరిచారకుడే పరిపాలకుడు. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ రాసి పెట్టుకోవాలి మనం. పరిచారకుడు యేసయ్య, పరిచారకుడు ఎఫ్రా, పరిచారకుడు ఎవరికో తెలుసా? క్రీస్తు నందు సంఘానికి పరిచారకుడు. సంఘము కొరకు, దేవుని సంఘము కొరకు. ఇక్కడ పరిచారకుడు యేసుక్రీస్తు వారు. అవును, ఎఫ్రా సువార్త పరిచర్య. పౌలు గారి దగ్గర నేర్చుకున్న వాక్యం, పౌలు గారి దగ్గర తర్ఫీదు పొందిన ఎఫ్రా తన సొంత పట్టణం వచ్చి సంఘాన్ని స్థాపించాడు. అంటే తన సొంత పట్టణం కొలసీ పట్టణం గురించి అతనికి ఎంత భారం ఉంది. అమ్మా, మీరు ఏ ఊరు వాళ్ళో మీకు తెలుసు కదా. మీ ఊరు గురించి మీకు భారం ఉందా? మీ ఊరు, మీ గ్రామం గురించి మీకు భారం ఉందా? ఉంటే ఎఫ్రాలు అవ్వాలి. ఎఫ్రా అడుగులున్నాయి. ఎఫ్రా వాక్యం నేర్చుకున్న తర్వాత, సత్యాన్ని ఎరిగిన తర్వాత, క్రీస్తు ప్రేమను అనుభవించిన తర్వాత అతనికి గుర్తొచ్చింది తన పట్టణం. అయ్యో, నా ప్రజల్లో, నా కొలసి పట్టణం విగ్రహాలతో నిండి ఉన్న పట్టణం, ధనికమైన ఈ పట్టణంలో సువార్త చెప్పాలి, క్రీస్తు యొద్దకు నడిపించాలి, అనేకులను క్రీస్తు యొద్దకు తేవాలి. వారందరినీ అనేకులను క్రీస్తు యొద్దకు తేవాలి అని ఊరొచ్చి సంఘాన్ని పెట్టాడు, సంఘాన్ని స్థాపించాడు. ఆ ఊర్లే కాదు, ఆ లైకస్ లోయ, ఆ 100 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణాలు ఉన్నాయి. కొలసి పట్నం, దాని పక్కనే లవోదికీయ పట్నం, ఇంకొంచెం దూరం వెళ్తే హియోరాపోలిమేర. ఈ పట్నం, ప్రతి పట్నంలో సంఘాలు కట్టేశాడు. అంటే ఆ ఊరు వాళ్ళందరికీ ఏం చెప్పాలని ఆయన ఉద్దేశం? ఆయన అంత కష్టపడి సువార్త చెప్పాడే. ఒక్క ప్రశ్న నేను మీ ముందు ఉంచుతున్నాను. మీ పట్టణం కోసం, మన ఊరు ఏ ఊరు? కొద్ది పెద్దగా చెప్పండి. ఈ విషయం తగ్గరు. మళ్ళీ చీరాల పట్టణం గురించి నీకు భారం ఉందా? ఆలోచించండి. ఎందుకు పెడుతున్నారు విగ్రహాలు? నువ్వేం చేస్తున్నట్టు? ఏది మనం ఏం చేస్తున్నాం? మన ఊరోళ్ళ మీద మన ప్రభావం ఏది?
ఇక్కడ ఆలోచించారు. ఈయనేమో ఎఫెఫ్రా సంఘాలు కట్టుకుంటూ వెళ్తా ఉంటే, మనమేమో సంఘాలు కూల్చుకుంటూ వస్తున్నాం. సంఘములో ప్రజలు చేర్చుతూ ఉంటే మనమే ఉన్నవాళ్ళ లాక్కెళ్ళిపోతున్నాం. భక్తి జీవితంలో చల్లారిపోయి, భక్తి జీవితంలో విఫలమై సంఘాలు పతనం అవుతుంటే ఊరికి నష్టం. సంఘాలు పల్చబడిపోతుంటే, సంఘములో ఉన్న విశ్వాసులు అంతకంతకు దిగిపోతుంటే ఊరికి నష్టం. మనల్ని బట్టి మన ఊరు, మనల్ని బట్టి మన పట్టణం దీవించబడాలి. మొత్తానికి మనం ఏమవ్వాలంటే దేవుని ప్రియులుగా, దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు ఎంతో ఉంటుంది మన ప్రభావం మన ఊరి మీద. ఏది ఆ ప్రభావం చెప్పండి? ఎఫెఫ్రా అంటున్నాడు, నా తోటి దాసుడు, అతడు పరిచారకుడు పరిచర్య చేస్తున్నాడు తన పట్టణానికి. పరిచర్య అంటే ఏంటో తెలుసా? అవును, క్రీస్తుని ఎరిగిన నీవు, యేసు క్రీస్తు ప్రేమను అనుభవించిన నీవు, క్రీస్తు యొక్క సత్యాన్ని ఎరిగిన నీవు, ఆయన రక్తంలో విమోచించబడిన తరువాత మనం ఏం చేస్తాం తెలుసా? పరిచర్య చేస్తాం. మనం పరిచర్య చేయకుండా క్రైస్తవుడు ఎప్పటికీ కానే కాడు. అసలు పరిచర్య లేకపోతే మనం క్రైస్తవులు ఎలా ఉంటాం చెప్పండి? అసలు దేవునికి ఎవరు కావాలి తెలుసా? పరిచారకులు కావాలి. అందరూ చెప్పండి, ఎవరు కావాలి? పరిచారకులు కావాలి. కానీ మనం పరిచారకులుగా లేము. ఎందుకనండి? ఎందుకని? యేసయ్య పరిచారకుడు. బైబిల్ గ్రంథంలో ఎంతమంది పరిచారకులు? మోషే తర్వాత యోషువ పరిచారకుడు. ఆ యవనస్తుడు గుడారంలో ఉండెను, గుడారములో నుండి బయటికి రాలేదు. మోషేకి పరిచారం చేశాడు ఎవరు? యోషువ. ఎలీషా ఎవరికి పరిచారం చేశాడు? ఏలియాకి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను, ఎలీషా ఒక పేరుంది. ఎలీషా 225 ఎకరాల ఆసామి. మీకు తెలుసా ఆయనకి ఎంత పొలం ఉందో తెలుసా? 200 మాట్లాడండి, 225 ఎకరాలు. అవును, 225 ఎకరాలంట నేటి లెక్కల్లో. మనకెంత ఉంది? ఎంత ఉంది? పొలం లేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం. పొలం ఉంటే రాం. ఎందుకు? పొలాన్ని బట్టి అసేపు పడతా ఉంటాం. అందుకే మనకు పొలాలు లేకపోవడం కూడా మంచిదే. పొలాలు లేకపోవడం మీకు తెలుసా? బీదలైన మీరు చెప్పండి, బీదలైన మీరు ధన్యులు. ఎందుకు చెప్పాడు? మనకి బీరువా నిండా డబ్బుంటే రాత్రంతా నువ్వు మేలుకొని బీరువా చుట్టూ తిరుగుతూ ఉదయానికి ఏకుందో ఒక నిద్ర వచ్చింది. అందుకే ప్రార్థనకు రారాళ్ళు. అందుకే డబ్బులు లేకపోవడం కూడా, అయ్యో మాట్లాడండి, డబ్బులు లేకపోవడం కూడా మంచిదే. అందుకే ప్రభు చెప్పాడు, నీ ధనం ఎక్కడుండునో మాట్లాడండి. నీ కాప నాకు ఈ పొలాలు అనగానే వాళ్ళు గుర్తొస్తారు. అననీయ పొలం లేకపోయినా బతికేవాళ్ళు. వాళ్ళు పొలం అమ్ముటయ్యేలా వాళ్ళ డబ్బుల్లో చూడండి, వాళ్ళు దొంగతనము చేయుటేయాలా? ఎవడు చేయమన్నాడు అసలు? ఇక్కడ జాగ్రత్త వినండి, మనం 225 ఎకరాల ఆసామి ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? మీకు విషయం తెలుసా? ఈ యొక్క ఎలీషా గురించి ఒక మాట ఉంది బైబిల్ గ్రంథంలో, అద్భుతమైన మాట. అతని పేరేంటో తెలుసా? ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు. ఏలియా చేతుల మీద నీళ్లు ఎప్పుడు పోస్తారు? అన్నం తినేటప్పుడు. ఏం కడుక్కోవాలి అంటే చేయి కడుక్కున్నాడంటే చేతుల మీద నీళ్లు పోసేవాడంటే ఏ స్థానానికి దిగాడు? మనం అండి. అసలు ఒక్కసారి ఆలోచించండి. దాసుడు, దేవుడు ఇష్టపడే క్యారెక్టర్ మన లైఫ్లో దాసుడిగా కదా. ఇది నేను వాక్యం వింటున్న మనం దాసుని స్వభావం. ఇక్కడ పరిచర్య చేయడానికి వచ్చాడు. అందుకే అంటాడు, అతడు ఏమంటున్నాడు చూడ, ఇతడు మీ కొరకును. ఇందా జ్ఞాపకం చేశాను 4వ అధ్యాయం ఆ వచనాల్లో, అతడు 13వ వచనంలో, ఇతడు మీ కొరకును, లవోదియ వారి కొరకును, హియోరాపొలి వారి కొరకును ఏంటంట బహు ప్రయాసపడుచున్నాడు. అబ్బా, బహు ప్రయాసపడుచున్నాడు. ఎవరండి అసలు వాళ్ళు? తన బంధువుల, తన స్నేహితుల, తన రక్త సంబంధికుల? లేదు, తన ప్రయాస దేవుని కోసం. వారిని దేవుని యొద్దకు నడిపిస్తే చూసారా, తన పట్టణం కోసం ఎంత ప్రయాసపడుతున్నాడు. అదే పౌలు గారు రాస్తున్నాడు, ఇదిగో ఈ మాటలు ఎఫెఫ్రా తన గురించి చెప్పుకోవడల్లా, తన గురించి చెప్పడల్లా, సంఘం గురించి చెప్తున్నాడు. ఇదిగో ఓ కొలసి పట్టణస్తులారా, ఓ లవోదిక వారులారా, హియోరాపొలి వారులారా, ఇదిగో మీ కొరకు ఎఫెఫ్రా మీలో ఒకడు, మీ సంఘములో ఒకడు, మిమ్మల్ని పోషిస్తున్న ఈ వ్యక్తి మీకోసం ఎంత ప్రయాసపడుతున్నాడు తెలుసా? పరిచారకుడు ఆయన. ఎఫెఫ్రా పరిచారకుడు కదా, పరిచారకుడు.
మన జీవితంలో పరిచారకులుగా ఉండండి. దేవుడంట మనల్ని పరిచారకులుగా ఉండడానికి పిలుస్తున్నాడు. ఆయన పరిచారకులు లోటైంది కదా. అందరూ బాసులు అయిపోయాం, మనం పెత్తనాలు చేసేవాళ్ళు అయ్యాం, అధికారులు అయ్యాం, మనకున్న స్థితిని చూపించుకునే వాళ్ళం అయ్యాం. కానీ క్రీస్తుని చూపించేవాళ్ళం ఎక్కడున్నాను చెప్పండి కదా. ఇది పరిచారకుల కేంద్రం, నాట్ ఫ్యాషన్ షో. ఇది ఫ్యాషన్ షో ఇవ్వడానికి మనం ఇక్కడికి రాలేదు తెలుసా. కానీ నేటి దినాన క్రైస్తవుల్లో అయిన మనలో కూడా ఫ్యాషన్ షో వచ్చేసింది. మనకున్న డాంబికాలు, మనకున్న గొప్పతనాలు చూపించడానికి ఇష్టపడుతున్నావు. కానీ క్రీస్తు స్వరూపము మనలో ఉందని, మనం పరిచారకులమని, ఏ స్థితిలో ఉన్నా మన జీవితంలో మన క్రీస్తు మనల్ని పరిచారకులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడన్న సంగతి మనం చాలాసార్లు మర్చిపోతాం. ఆలోచించండి. అందుకు కాదు దేవుడు మనల్ని పిలిచాడు, శిష్యుల పాదాలు కడిగి ఆయన అంటాడు అద్భుతమైన మాట. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 101వ కీర్తన 6వ చరణం. దేవుడు ఏమంటున్నాడు చూడ. 101వ కీర్తన 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు నేను దేశంలో నమ్మకస్తులైన వారు నేను కనిపెడుతున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు అది. అందరూ చెప్పండి ఎవరంట? నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు. ఉంటారా? పరిచారకులుగా ఉంటున్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఆ పరిచారకులను కోరుకుంటున్నాడు ప్రభు. ఈ యొక్క ఎపఫ్రా పరిచారకుడు. దానికి ముందు ఇంకొక మాట ఉంది, నమ్మకమైన పరిచారకుడు. దేవుడు తనకు అప్పగించిన జీవితంలో, దేవుడు తనకు అప్పగించిన పరిచర్యలో, దేవుడు తనకు అప్పగించిన సంఘాలలో, దేవుడు తనకు అప్పగించిన ఆత్మలలో అతడు నమ్మకస్తుడు. కానీ నేటి దినాల్లో మా నమ్మకస్తులు ఉన్నారా? ఆలోచించండి. నమ్మకస్తులుగా ఉండండి. దేవుడు నీకు అప్పగించిన ప్రతి పరిస్థితుల్లో దేవుని యొద్ద నమ్మకత్వం కదా. దేవుడు నీకు అప్పగించిన కుటుంబంలో, దేవుడు నీకు అప్పగించిన ఉద్యోగంలో, వ్యక్తిగతంగా దేవుడు నీకు అప్పగించిన ప్రతి బాధ్యతలో ఎలా ఉండాలి? నమ్మకత్వం. మించి అన్యులున్నారే, అన్యులు దేవుని ఎరగని వారు నీ నమ్మకత్వాన్ని చూసి పరిగెత్తుకుంటా ప్రభు దగ్గరికి రావాలి. నీ మాటలు చూసి, నీ జ్ఞానం చూసి, నీ వ్యక్తిగత సాక్ష్యమును చూచి ఆ నమ్మకత్వం మిగతా వాళ్ళు లేనిది మనకున్నది ఏమిటి అంటే నమ్మకత్వాన్ని మా క్రైస్తవ జీవితంలో ఆక్రమించినట్టు ఏ లక్షణం ఆక్రమించదు. నమ్మకస్తులుగా ఉండండి దేవునికి. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా ఆ స్థితిలోనే నమ్మకస్తులుగా. కానీ మనం చాలాసార్లు నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. నమ్మకత్వం చూసారా? ఈ ఎపఫ్రా ఎవరంట? నమ్మకమైన పరిచారకుడు. ఎపఫ్రా ఇంకొక మాట, ఎపఫ్రా ఎవరో తెలుసా? నేర్పించువాడు. 1వ అధ్యాయం 7వ వచనంలో మీరు నేర్చుకున్న ప్రకారం సంఘస్థులకు నేర్పాడు. గమనించారా? ఈ కొలసి పత్రికలో పౌలు గారు ఈ యొక్క ఎపఫ్రాను గురించి రాస్తూ అంటూ ఏమంటాడంటే, మీరు నేర్చుకున్నారే. నేర్చుకున్నారు? వాళ్ళకి 7వ వచనంలో చూడండి, ఎపఫ్రాను మా ప్రియుడు తోడి దాసుని వలన మీరు ఈ సంగతులు నేర్చుకుంటారు. పై విషయాలని రాయబడ్డాయి. ఈ సంగతులు నేర్చుకుంటారు. గమనించారా? నేర్చుకుంటారు. ఎవరు నేర్పాడు సంఘానికి? ఎపఫ్రా ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? పౌలు గారి దగ్గర. ఎంత మంచి మాట. తను ఏదైతే నేర్చుకున్నాడో, తన సంఘం వాక్యంలో, భక్తిలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో, నీతిలో ఎదగాలని మీరు నేర్చుకున్నారు. ఒక మాట, నేర్పేవాడు అయినా మన జీవితంలో కూడా ఎపఫ్రా లాగా ఇది విన్నారే వాక్యం, మీరేం చేయాలి తెలిసే వాక్యాన్ని. ఏ రీతిగా ఎపఫ్రా పౌలు గారి దగ్గర 2 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో తురన్ను పాఠశాలలో నేర్చుకున్న వాక్యం ఏ రీతిగా సంఘానికి పంచిపెట్టాడో, ఈ దినాన దేవుడు మనకిచ్చిన ఈ వాక్యం అనే జీవాహారాన్ని మనం ఏం చేయాలి? అనేకులకు నేర్పాలి. యేసయ్య ఒక మంచి మాట మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడు కాబట్టి. తర్వాత వచ్చి నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. కాబట్టి మనం దేవుని యొద్ద నేర్చుకోవడం ఎంత మంచిది. మోషే ఇశ్రాయేలీయులకు బోధించినట్లు నీవు వచ్చి నా యొద్ద నేర్చుకొని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుడు మీరు వలన ఈ సంగతులు నేర్చుకున్నారు. మనం ఒక్క మాట, ఒకవేళ నువ్వు బోధించలేకపోతున్నావా, అయితే బోధించాల్సిన అవసరం లేదు. ఇంకొక మాట, సాక్షిగా బ్రతుకు చాలు. సాక్షిగా సమరయ స్త్రీ
రక్షణ పొందిన వెంటనే గమనించారా, ఎఫఫ్రా లాగా ఆమెకు కూడా తన పట్టణం గురించి, తన ఊరును గురించి భారం అయింది. ఊర్లోకి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూశాను, ఆయన క్రీస్తు కాడ, ఆయన మెషీ కాడ అని ఊరు మొత్తాన్ని బావి యొద్దకు నడిపింది. 5వ విషయం, ఎఫఫ్రా ప్రేమను తెలిపినవాడు. మొదటి అధ్యాయం 8వ వచనంలో కొలసీ సహోదరులు గమనించారా, తన ప్రేమ అక్కడ గమనించండి ఏమంటున్నాడంటే 8వ వచనంలో, అతడు నమ్మకమైన క్రీస్తు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపాడు. ఆత్మయందలి మీ ప్రేమ అంటే చూడండి, సంఘంలో తప్పుడు బోధలు వచ్చాయి, అందుకే వెళ్ళాడినా. తప్పుడు సిద్ధాంతాలు వచ్చాయి, మనుషుడు కల్పించిన పద్ధతులు వచ్చాయి. అయితే దాన్నే గొప్పగా చెప్పాల. వారి ప్రేమ, సంఘములో ఉన్న ప్రేమ, సంఘములో ఉన్న ఆదరణ, సంఘములో దేవుని ఎడల వారికి ఉన్న స్థితి, మంచి విషయాలు చెప్పాడు. పోయి నిజమే సంఘాన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి అని సంఘాన్ని బాగు చేయమని చెప్పాడు. అదే సమయంలో సంఘము యొక్క క్షేమం కొరకు చెప్పాడు. కానీ ఆ సంఘములో అంటే మీ ప్రేమని చెప్పాడు. మీరు చాలా ప్రేమ కలిగిన వారంట. చూడండి, సంఘాన్ని గురించి, వారి ప్రేమను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. వారి మంచితనాన్ని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫఫ్రా. వారి స్థితిని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు మీ ప్రేమను గురించి మాకు చెప్పాడు కదా. మనం అంత ప్రేమగా మనం ఉండాలి అనేది మంచి విషయాలు చెప్తున్నాడు సంఘం గురించి. మనల్ని చాలామంది ప్రేమిస్తారు, మనల్ని ఆదరిస్తారు, మనల్ని ధైర్యపరుస్తారు. కానీ ఒక్కొక్కసారి ఎందుకో తెలీదు, మనం వారి మీద పెడార్థాలు తీస్తాం, దారి తప్పుతాం, సరిగ్గా అర్థం చేసుకోం, మర్చిపోతాం. మనం మర్చిపోవద్దు, మనల్ని ప్రేమించిన వారిని మర్చిపోకూడదు, మనల్ని ఆదరించిన వారిని మర్చిపోకూడదు, మనకు చేయూతనిచ్చిన వారిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. పౌలు గారు ఒక మాట జ్ఞాపకం చేస్తాడు. ఒనేసిఫోరు ఇంటిని గురించి, నేను ఒనేసిఫోరు గురించి చెప్పాను. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు, అవును, తిమోతి పత్రికలో రాస్తూ ఇతడు ఏమంటాడంటే, ప్రభు 2వ తిమోతి పత్రికలో రాస్తాడు, ఒనేసిఫోరు వారి ఇంటి వారి యందు దేవుడు కృప చూపును గాక. అతడు చెరసాల్లో నేను ఉన్నప్పుడు నా సంఖ్యలను గురించి అతడు సిగ్గుపడలేదు, మాటి మాటికి నన్ను శ్రద్ధగా వెతికి అని అంటున్నాడు కదా. ఈ దినాన ఈ యొక్క ఎఫఫ్రా సంఘము యొక్క ప్రేమను తెలపడం మాత్రమే కాదు, కానీ ఎఫఫ్రా గురించి ఒక అద్భుతమైన మాట ఉంది. చూడండి, 4వ అధ్యాయము, ఈ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడైన ఎఫఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు ఏంటంట ప్రార్థనలో. ఎప్పుడన్నా విన్నారా ఈ మాట? ప్రార్థనలో పోరాటం తెలుసా? మనకి ఎన్ని పోరాటాలు తెలిసి చెప్పండి. ప్రార్థనలో పోరాటం. నిజమే, ఈ మెట్టుకి ఎదగాలి. ప్రార్థనలో పోరాడుతున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవునితో తేల్చుకోవడానికి వెళ్తాం యుద్ధరంగంలోకి. దేనికి తేల్చుకోవడానికి? ఏం చేయాలి దేవుడిని? మనకి ఎప్పుడు చూడండి, మనం ప్రార్థన చేసామంటే ఖచ్చితంగా అందులో స్వార్థం ఉంటుంది. నిజం చెప్పండి, వాస్తవాలు మాట్లాడదాం కదా. మన ప్రార్థనలో ఖచ్చితంగా ఏముంటుంది? స్వార్థం. దేదో కావాలి నీకు, లేకపోతే ఉపవాసం ఎందుకుంటావు? అయితే ఆలోచించండి, ఇక్కడ పోరాటం. ఇప్పుడు ప్రపంచం అంతా పోరాటం చేస్తూ ఉంది, కానీ ఎఫఫ్రా ప్రార్థనలో పోరాటం. ఎవరి కోసం తెలుసా? తన కోసం కాదు, లేదా తన కుటుంబం కోసం కాదు, తన వ్యక్తిగత స్వార్థం కోసం కాదు, తన వ్యక్తిగత అవసరాల కొరకు కాదు, సంఘం కోసం. సంఘంను విడిచిపెట్టి వచ్చాడు. ఆ సంఘం, ఆ సంఘాలు, ఒక్క సంఘం కాదు, తను కట్టిన ఆ లైకస్ ఆ లోయలో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లోయ అంతా కూడా సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాడు. ఆ సంఘాలే కొలసీ సంఘం, లవోదికీయ సంఘం, హియెరాపోలి సంఘం. ఈ సంఘాలు కట్టి ఆ సంఘాల కోసం ప్రార్థనలో పోరాడుతున్నాడు దేవునితో. అబ్బా, ప్రార్థనలో పోరాటం ఏంటి? కొత్తగా ఉందా మనకి? అమ్మా, ఎప్పుడైనా పోరాడారా అంటే ఏంటి తెలుసా? దేవునితో తేల్చుకోవడం ప్రార్థనలో. నీకు యాకోబు గుర్తొస్తున్నాడా? యాకోబు, బైబిల్ గ్రంథం రాయబడింది. యాకోబు, అవును, మగసిరి గలవాడాయి, దేవునితో పోరాడారు. మగసిరి, హోషేయ గ్రంథం మగసిరి 12వ అధ్యాయం 3వ వచనంలో, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడాయి, అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. అవును, దేవునితో పోరాడాడు యాకోబు, మగసిరి గలవాడాయి. రోషం ఏది? మన ఊరి కోసం పోరాడావా? అవును, దేవునితో పోరాటం, ప్రార్థనలో పోరాటం, కన్నీళ్లతో పోరాటం. దేవునితోనే తేల్చుకోవాలి.
ప్రభు మా ఊరు సంగతి ఏం చేశావు, మా కుటుంబం సంగతి ఏం చేశావు, మా సంఘం సంగతి ఏం చేశావు? దేవునితో పోరాటం. ఆయనతోనే పోరాటానికి దిగాడినా ఎవరు? ఎఫ్రా. ఎవరి కోసం? సంఘం. ప్రభా, ఈ సంఘం పాడైపోతుంటే, సంఘములో కల్పిత బోధలు వస్తుంటే, సంఘములో కలిపి చేరిపడి బోధలు వస్తుంటే, సంఘం ఆధ్యాత్మికంగా చల్లబడిపోతుంటే, సంఘములో భక్తి తగ్గిపోతుంటే ఏం చేయమంటావు? దేవునితోనే పోరాటానికి దిగాడు. యాకోబు మగసిరి గలవాడే, దేవునితో పోరాడాడు. అబ్రహాం ఆ రీతిగా పోరాడాడు బైబిల్ గ్రంథంలో. అవును కదా, హిజ్కియా ఆ రీతిగా పోరాడాడు, యెహోషాపాత్ ఆ రీతిగా పోరాడాడు, దానియేలు, దావీదు, వీరందరూ కూడా దేవునితో ప్రార్థనలో పోరాటాలకు దిగిన వారు. ఎందుకో తెలుసా? సంఘము కొరకు ప్రయాసపడ్డాడు. అయితే ఇతడు ఎందుకంట, వాళ్ళు ఎందుకు ప్రార్థనలో పోరాడుతున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో, అండర్లైన్ చేయించాను. మొదట వాళ్ళు ఎలా ఉండాలంట? సంపూర్ణులుగా ఉండాలి, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై ఉండాలి, తర్వాత నిలకడగా ఉండాలి. చూసారా, అందులో సంపూర్ణులు. మన దేవుడు పరిపూర్ణుడు కాబట్టి మనం కూడా అదనమాట. అంటే దేవుని స్వరూపంలో ఉండాలి అని, దేవుని చిత్తం వారి జీవితంలో వెల్లడవ్వాలని, దేవుని చిత్తానుసారులుగా బ్రతకాలని, సంపూర్ణ ఆత్మ నిశ్చయత అనగా ఆత్మను దేవునికి అప్పగించిన తరువాత నిశ్చింతగా ఉండాలి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. యేసయ్య సిలువ మీద పలికిన చివరి మాట ఏంటి? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అందరూ చెప్పండి, నీ చేతికి. 7 మాటలమ్మా. చివరి మాట ఏంటి? నీ చేతికి నా ఆత్మను అని ఆయన నిశ్చింతగా ఉండిపోయాడు, తండ్రికి అప్పగించాడు. మన ఆత్మ ఎవరికి అప్పగించుకోవాలి? ప్రతి రాత్రి పడుకునేటప్పుడు చెప్పండి, ఎవరికి? దేవునికి. పడుకునేటప్పుడు, ప్రభువా నా ఆత్మను మాట్లాడాలి, నీ చేతికి, నీ చిత్తమైతే ఉదయాన్నే లేపు ప్రభువా, లేకపోతే మా పాస్టర్ గారిని పిలిపించి నా అంత్యక్రియలు బాగా జరిగేటట్టు అని చేస్తామా? చెయ్యం. ఎందుకంటే భయం మనకి. అయితే మంచి అలవాటు ఏంటో తెలుసా? మనం దేవునికి అప్పగించిన తరువాత దాని విషయం నిశ్చింతగా ఉండాలి. కాబట్టి నిలకడ అంటే సంఘము కొరకు ఇతడు ఎంతగా ప్రార్థనలో పోరాడుతున్నాడు చూడండి. కాబట్టి ఇతడు సంఘము కొరకు ప్రయాసపడ్డాడు. సంఘం ఎవరిదే? సంఘం ఎవరిదండి? దేవుడిది కదా. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన. కాబట్టి సంఘం అంటే మనమే. మన మీద అధికారం ఎవరు? కాబట్టి ఈ సంఘం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. అందుకే వాక్యం అనే నీటితో మనల్ని ఉదక స్నానం చేసి కళంకమైనను మత్సైనను ఏది లేకుండా తన ఎదుట పరిశుద్ధపరచబడి ఉంచాడు. అంటే మనం దేవుని ఎదుట ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి ఈ పరిశుద్ధత లోపిస్తే సంఘము కళంకం అవుతుంది. అందుకే ఇక్కడ ముద్దలో కొంచెము పిండి, పులిపిండి అయితే ముద్దంత ఏమవుతుంది? అందుకే మనం అందరం, సంఘంలో ఉన్న మనందరం, శరీరంలో వివిధ అవయవాలు ఎలా ఉన్నాయో మనందరం కూడా అందరం సజీవమైన రాళ్ళం. మనలో ఎవ్వరు తక్కువ ఎవరు లేరు, ఇక్కడ మనలో ఎక్కువ ఎవరు లేరు. మనలో ప్రతి ఒక్కరం దేవునికి అమూల్యమైన వాళ్ళం. మన స్థానంలో మనం ఉండి దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం కాపాడుకోవాలి. సంఘము అని ఆయన శరీరంలో మనం అవయవాలం కాబట్టి. అందుకే ఇతడు ఏమంటున్నాడంటే, మీ కొరకును లవదియ వారి కొరకును హియోరాపురి వారి కొరకును బహు ప్రయాస పడుచున్నాడు. ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటున్నాడు. ఇతని గురించి బహు ప్రయాస పడుతున్నాడు. అదే కదా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమలదిగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టించుకున్నాడు. వాక్యం అనే నీటితో ఏం చేశాడు? ఉదక స్నానం చేయించాడు. దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. మన కోసం ఆయన అప్పగించుకున్నాడు. కాబట్టి ఆయన పోరాటం దేని కొరకు తెలుసా? సంఘాల కోసం. మనం సంఘాలు అంటే మనదొక్కటే సంఘం కాదు, ప్రపంచంలో అన్నీ ఏమైతే సంఘాలే. మన ప్రార్థనలో అన్ని సంఘాలు చేర్చుకోవాలి. అన్ని సంఘాలు కలిస్తేనే సార్వత్రిక సంఘం. అందరూ అనుకున్నట్టుగా మాదే మొట్టమొదటి సంఘం, మాదే నెంబర్ 1 సంఘం, మేమే పరలోక రాజ్యం, మాదే టిక్కెట్లు మాయే, మొదట మేమే ఉంటాం, మేమే పరిశుద్ధులం, మిగతా వాళ్ళు ఎవరు అంటరానోళ్ళని మీరు మీ యొక్క ఆలోచనలో కూడా రావడానికి వీలు లేదు.
మనం ఎలా సంఘస్థులమో మన పక్కనున్న సంఘం కూడా అంతే. మనల్ని ఎలా ప్రేమించాడో యేసయ్య, వారిని కూడా అలాగే ప్రేమించాడు. మనందరం కలిస్తేనే సంఘం. కాబట్టి ఇక్కడ ఆలోచన సంఘాల కొరకు, ప్రభా మా ఊర్లో ఉన్న సంఘాలు, మా చీరాల్లో ఉన్న సంఘాలన్నీ అని చేర్చుకోవాలి మనం. అర్థమైందా? కాబట్టి సంఘాల కొరకు ప్రయాసపడే వ్యక్తి ఆ సంఘం కొరకు ఎంత భారం ఉండబట్టి ఆలోచించండి. 1600 కిలోమీటర్ల దూరం వెళ్తాడు. పౌలు గారికి తన సంఘం ఉత్తరం రాయి, సంఘాన్ని బాగు చేయడానికి నువ్వు సలహాలు సూచనలు వారికి ఉత్తరం రాయి అని చెప్తాడు. దాంతో పాటు ఖైదీ జైల్లో ఉన్నాడు. నిజమే కదా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ కూడా శ్రమ పొందుదురు. జైల్లో పడేశారండి. నిజమే. ఇన్ని బాధలు ఎందుకు ఇంకా అసలు? నిజమే. ఇప్పుడు ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు తన యవ్వన కాలంలో ఎపఫ్రా దేవుని నమ్ముకున్నాడు. తను చాలా గొప్పవాడు, ఆస్తిపరుడు, అంతస్తులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. అతడు వాళ్ళ పట్టణమే చాలా ధనికమైన పట్టణం. ఇప్పుడు దేవుని నమ్ముకున్నందుకు, సూటిగా ప్రశ్న వేసి నేను ముగిస్తాను, దేవుని నమ్ముకున్నందుకు అతడు సుఖపడింది ఉందా? తన జీవితం అంతా శ్రమలో, జీవితం అంతా కష్టాలు, జీవితం అంతా నిందలో, జీవితం అంతా తిరస్కారాలు. అయితే దేవుని కొరకు జీవించాడు ఎపఫ్రా. దేవుని కొరకు రోషం ఉంది ఆయనకి, దేవుని కొరకు పౌరుషం ఉంది. అందుకే ప్రాణానికి తెగించి చెరసాల అయినా వెళ్ళాడు. అక్కడికి చెరసాల అయినా వెళ్ళాడు, చెరసాలలో వేయబడ్డాడు. చివరికి అతనికి దక్కిన గౌరవం, అతనికి దక్కిన ప్రతిఫలం ఏమిటి? చెరసాల. శ్రమలు కాసుకుని ఉన్నాయి. పౌలు గారు తన గురించి రాస్తూ కూడా తన శ్రమల గురించి, దేవుని నమ్ముకున్నందుకు తన జీవితంలో ఎదురైన సంఘటనల గురించి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం అతడు రాస్తున్న విషయాలు ఎన్ని ఉన్నాయో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ అంటాడు, నేను ఎక్కువగా క్రీస్తుకు పరిచారకుడు, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయాలు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాను, 3 మారు బెత్తముతో, ఒకసారి రాళ్లతో, 3 మారు ఓడ పగిలి శ్రమ, ఒక రాత్రింబౌళ సముద్రములో, ఇరియుగాక 28వ వచనంలో, ఇరియుగాక సంగమును గురించే చింతయు కలదు, నా భారము దినదినము కలుగుచున్నది అన్నాడు. గమనించారా? పౌలు గారు ఏకరువు పెట్టేశాడు తన శ్రమలు, తన కష్టాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎపఫ్రా ఖైదీ అయిపోయాడు. ఎవరి కోసం? దేవుని కొరకు. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని కొరకు అతడు సిలువను సహించిన సైనికుడు ఎపఫ్రా. ఎవరైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని సిలువెత్తుకొని అనుదినం ఆయన నడవాలి. ఇప్పుడు చెప్పండి, ఎపఫ్రా క్రీస్తు యేసునందు మంచి సైనికుడు అంటారా కాదంటారా? చెప్పండి, సైనికుడా కాదా? సైనికుడు. చూసారా అక్కడ సంఘాలు ఎన్ని కట్టాడు చూడండి. ఎక్కడ ఎపేసి పట్టణం, అక్కడ విన్న వాక్యం తను నేర్చుకొని తన పట్టణం రక్షణ పొందాలని ఈ సంఘాన్ని కట్టాడు ఎపఫ్రా. ఎపఫ్రా క్రీస్తు యేసునందు మంచి సైనికుడు. ఎన్నో విషయాలు మనం విన్నాం. అయితే ఆ తర్వాత అతని గురించి వివరాలు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ మరి చెరసాల్లో ఎంతకాలం ఉన్నాడు, తర్వాత ఆయన జీవితం ఏంటో మనకు తెలియదు. కానీ జీవించిన కాలం అద్భుతమైన సందేశాన్ని మన ముందు ఉంచాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎపఫ్రా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. పౌలు గారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి నాతోటి అతడు ఎవరంట? దాసుడు, నాతోటి దాసుడు. ఆయన మీ ప్రేమను గురించి చెప్పాడు అని అంటాడు. ప్రార్థనలో మీకోసం ఏం చేస్తున్నాడు? ఆయన పోరాడుతున్నాడు ప్రార్థనలో మీకోసం, మీ క్షేమం కోసం. చివరికి ఖైదీ అయ్యాడు, పౌలుతో ఉన్నాడు. ఇదండి ఈ యొక్క ఎపఫ్రా జీవితం మనకు నేర్పిస్తున్న అద్భుతమైన సందేశం. ఎంత గొప్పగా ఉందో కదా. ఎపఫ్రాని మీరు ఆదర్శంగా తీసుకోండి. నేటి దినాన ఒక మాట చెప్తాను, మనందరం సంఘంలో ఎవరుగా మారాలి? ఎపఫ్రాల్లాగా మారాలి, ఎపఫ్రాల్లాగా జీవించాలి, ఎపఫ్రాల్లాగా వ్యక్తిత్వం కలిగిన వారిగా, క్రీస్తు యేసుకు ప్రియులుగా మన జీవితాలు ఉండాలి. ఆ రీతిగా ఉండడానికి ప్రభువు మనకి సహాయం చేయనుగాక. దేవుడి వాక్యమును మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు మీరు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన వాక్యం కొరకు వందనాలు. ఎపఫ్రా ప్రభువా, అతడు పేరుకు తగినట్టుగా ప్రియుడిగా జీవించాడు. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా వెనక తగ్గలేదు. ఒక అద్భుతమైన సందేశాన్ని ఎపఫ్రా జీవితాన్ని మా ముందు ఉంచారు. అందును బట్టి స్తోత్రాలు.
ఈ వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. ఎఫ్ఎఫ్రాల్లాగా ఈ స్థలంలో ఉన్న మీ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. నేటి దినాన సంఘానికి ఎఫ్ఎఫ్రాలు కావాలి. క్రీస్తు యేసునందు మంచి సైనికులుగా ఈ బిడ్డలు ఉండడానికి సహాయం చేయండి. ఎత్తబడిన మాటలు ప్రియ బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి. మీరు మహిమ పొందమని దీవించి ఆశీర్వదించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.